All good. Hmm. That's it. Ah, ah, ah. మాధవి తల్లి, మాధవి బేగల అంతే తల్లి. ఆ, నమస్తే. ఈ మాధవి ఇంటి పేరేమిటో? దట్స్ ఓకే. మీ ఇద్దరికి నాకు కన్ఫ్యూషను. ఐ వాంట్ టు నో యువర్ సర్ నేమ్స్. బేగల తల్లి, నిన్ను నేను ఏమైనా కష్టపెడుతున్నానా బంగారం? క్లాస్ ఎవరినమ్మా? మిస్ అవుతున్నావు. నా నా విషయమా? యాహ్! అంటే అయ్యో! లేదమ్మా. అట్లా కాదు. బేసికల్లీ ఏంటంటే ఆఫ్‌షోర్ వాళ్ళు, ఇండియా వాళ్ళు ఈ టైంకి కనెక్ట్ అవుతారమ్మా. కనెక్ట్ అయ్యి ఒక 2 అవర్స్ వాళ్ళకి కొంచెము వర్క్ చేయించాల్సొస్తది. సో దట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ మీటింగ్‌కి కొంచెం క్యాచ్ అప్ అవ్వడానికి అప్పుడప్పుడు వీళ్ళు అవసరమైనప్పుడంతా అడుగుతుంటారు. యాహ్! ఇంకా అదే తప్పకుండా అదే చేయాల్సొస్తుంది అంతే. ఇట్స్ అవును. లైక్ అంటే మీరు క్లాస్ మిస్ అవుతా అంటే యూ అవును. హ్యావ్ సాక్రిఫైస్డ్ ద డే, యునో. యా. సో ఐఎమ్ హ్యాపీ వన్ వే. ఒకవైపు అయ్యో, నీవు క్లాస్ మిస్ అవుతున్నావా అని అనిపిస్తుంది. నేను ట్రై మ్, చేస్తున్నానమ్మా. అంటే కొంచెం ఆ, కొంచెం అంటే కొద్దిగా పడుతుంది కదా! వాళ్ళనంతా సెట్ చేయడానికి. ఓకే. రికార్డింగ్ చూస్తున్నాను. కొంచెం రికార్డింగ్ వింటున్నాను. చూస్తున్నామా. అదే, అది అది కాకుండా ఏమన్నా అడ్జస్ట్ చేయడానికి వీలవుతుందేమో ట్రై చేయతండి. తప్పకుండా, తప్పకుండా నేను ఐ డోంట్ వాంట్. ఐ నో. యాహ్! ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మిస్ యూ. ఫస్ట్ ఫస్ట్ నాకస్సలు అసలు మిస్ అవ్వాలని లేదండి. అదే కొంచెం కంగారుగా ఉన్నది ఎగ్జాక్ట్లీ. ట్యూస్‌డే మా అంటే. బట్ మా హరిణి వేరే పాపం చాలా కష్టపడింది. ఎట్లా వీళ్ళందరినీ కోప్ చేయాలి, ఆ, ఎలా అడ్జస్ట్ చేయాలి అనే దాని మీద పాపం చాలా వర్క్ చేసి చాలా రిక్వెస్ట్లు పెట్టింది. బట్ ఎస్ యాహ్! తల్లి, ఎస్ తల్లి. పేరొచ్చింది. పేరొచ్చింది. యాహ్! ఒక 2, 3 వీక్స్ పోనీ, ఒకవేళ అంటే 1 వీక్ మనం మిస్ అవుతున్నా, ఒక వీక్ వస్తున్నారు, నో ప్రాబ్లం. కానీ మ్, దాన్ని ఏమన్నా చేయొచ్చా ఆలోచించండి ఏ తల్లి. ఆ, ఆ. తప్పకుండా, తప్పకుండా. సో సంకీర్తనకి వెళ్దాం తల్లి. ఏమా హరిణి? ఆ, సారీ అమ్మా, నేను కాల్లో మ్యూట్ చేయలేకపోయాను. ఆ. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి, నమస్తే. మాధవి గారు, చాలా థ్యాంక్స్ అండి. మా అందరి కోసం మీరు అయ్యో! పర్వాలేదండి. యాహ్! థ్యాంక్ యూ యాహ్! సో నేను కూడా మచ్. తప్పకుండా జాయిన్ షీ అవ్వడానికి సో ట్రై చేస్తాను. కోఆపరేటివ్, షీ సో కోఆపరేటివ్ అసలు. యా. అమ్మ, స్టార్ట్ చేయాలమ్మా. అవును తల్లి, పల్లవి నేను స్టార్ట్ చేసి ఇస్తా అమ్మా.
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను బికను. సౌజన్య తల్లి ఫస్ట్ చరణం పాడవా? మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవని మాయా భలే. ఎక్కడి అదే మానుష అదే అక్కడే అక్కడే మాధవని మాయా. మా మాధవని మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. భలే గుడ్ తల్లి. అదే ఆ చరణం తర్వాత పల్లవి తీసుకున్నప్పుడే అలా కాదనుకుంటే ఫస్ట్ ఎక్కడి మానుష జన్మం తీసుకో ఏమి అప్పుడు చరణం పాడు. ఓకే అట్లా నేను ఎందుకంటే టైం సేవ్ అవుతుందని నేను పల్లవి పాడేసేసి మీతో చరణం పాడిస్తున్నా అంతే. ఓకే అదొక్కటి రీజన్ కాదు. యూ కెన్ సింగ్ ది చరణం అండ్ దెన్ ది పల్లవి, అలా కూడా అవకాశం ఉంది. అది ఎందుకు చెప్తా. తల్లి సెకండ్ చరణం హరిణి అమ్మ. విడువను విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విష్ణుడని మాయా విష్ణుడని మాయ విష్ణుడని మాయా. అది స్ట్రైట్ నోట్ పాడుతున్నావు. విష్ణుడని అలా పాడుకుంటున్నావు, మళ్ళీ అది భూపాలం అయిపోద్ది. పాపము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా నీ మాయా విష్ణుడ నీ మాయా. గుడ్. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడ నీ మాయా. గాలు కావాలి. విష్ణుడని మాయా విష్ణుడ నీ మాయా. అంతే అంతే రైట్. విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద ఆచారంబును విష్ణుడని మాయా. అమ్మగారు మార్చేసాను. విడిచెదనాచారం విడిచెద మాయా విడిచెద ఆచారంబును విష్ణుడని
నేను పద అది పద పాట పద తెలుస్తోంది నేర్చుకుంది దాంట్లో తెలుస్తోంది ఉందమ్మా. గుడ్ తల్లి. అందుకని లేదు మీకు తెలుస్తుంది, అది ఎప్పుడొకప్పుడు కరెక్ట్ వస్తుంది, ఏం పర్వాలేదు, ఏం అది నేను పర్లేదు. ఆల్రెడీ నేర్చుకొని ఉన్నదమ్మా. అది కొంచెం కష్టం అనిపించింది. బట్ అలా చేస్తానమ్మా. అలా నేర్చుకోవడానికి వీలు కాదు హరిణి తల్లి, ఒక్కటే స్వరం ఉంటది, ఆ! మీరు ఆ! పొరపాటుగా పాడుతున్నారు. మేబీ ఉండొచ్చమ్మా. అది అలా ఆ, ఆ. కనెక్ట్ అయిపోయింది బ్రెయిన్‌లోకి. విష్ణుడని మాయా సరిరిగగా, ఆ విష్ ముందు ముందు ఉన్న ఆ ఆ మాయ వేరు, హ్మ్. ఈ మాయ వేరు. విష్ణుడని మాయా, విష్ణుడని మాయా, అది వేరు. విష్ణుడని మాయా. అది ఏం లేదు, మీరు అక్కడిది ఇక్కడిది అక్కడ పాడుతున్నారు, అంతకంటే ఆ! ఏం లేదు, ఏం ప్రమాదం పడిపోలే తల్లి, అమ్మా. టెన్షన్ పడద్దు, వస్తుంది తల్లి. అమ్మా మాధవి తల్లి, సెకండ్ చరణమే పాడమ్మా. కొద్దిగా ప్రాక్టీస్ తగ్గిందమ్మా, బట్ ట్రై చేస్తాను. పర్లేదు. విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు, విష్ణుడని మాయా. విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు, విష్ణుడని మాయా. విడిచెద షట్కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద షట్కర్మంబులు, విడిచెద వైరాగ్యంను, విడిచెద నాచారంబును, విష్ణుడని మాయా. ఫ్లాట్ అయిపోతుంది చూసావా, ఫ్లాట్ తెలుస్తుందమ్మా. తెలుస్తుంది. రాకపోవడం కాదు, గుర్తుపట్టలేకపోతున్నావు. రాకపోవడం వేరు తల్లి, ఆ స్వరాన్ని గుర్తుపట్టకపోవడం వేరు. ఓకే, రెండు డిఫరెన్స్ ఉంది. గుర్తుపట్టలేకపోతున్నావు, రాక కాదు, వస్తుంది తల్లి నీకు. విడిచెదనాచారంబును విష్ణుడని మాయా, ఫాల్స్ వాయిస్ పాడు. విడిచెదనాచారంబును విష్ణుడని మాయా. విడిచెదనాచారంబును విష్ణుడని మాయా, విడిచెదనాచారంబును విష్ణుడని మాయా. అది రికగ్నైజ్ మాయ దగ్గర పోతుంది. మాయ రిగగ అన్నమాట, అది గాంధారం. వేరే ముందుదైతే ద విష్ణుడే అదే విడువను మిక్కిలి ఆశలు, విష్ణుడని మాయా, అది దా. విష్ణుడని మాయా, విష్ణుడని మాయా, అది అంతే. జస్ట్ రికగ్నైజ్ ఇట్, అంతే. రాకపోవడం ఏముండదు తల్లి, తప్పకుండా వస్తుంది. ఒక రికగ్నైజ్ చేయడానికి కొంచెం టైం పట్టచ్చు, అంతే. ఏం కాదు తల్లి, ట్రై చేయమ్మా. లాస్ట్ 2 lines, నేనమ్మా. లాస్ట్ 2 lines. అవునమ్మా మాధవ. విడిచెద షట్కర్మంబులు, విడిచెద వైరాగ్యం కాదమ్మా, విడిచెద షట్కర్మంబులు, విడిచెద కాదు, షట్కర్మంబులు, విడిచెద కాదు, విడి గగ గగ పగ, విడిచెద అంటే రేంజ్ మారిపోతుంది, ఫ్రీక్వెన్సీ మారిపోతుంది బంగారం. పర్లే, చరణంతో పాడు, ఏం కాదు. పాడుతాం. విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు, విష్ణుడని మాయా. విడిచెద షట్కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద
కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెదనాచారంబును విష్ణుడని మాయా విష్ణుడని మాయా విష్ణుడని మాయా ఇంకొంచెం పో విష్ణుడని మాయా అంత ఫ్లాట్ అయిపోతుంది. పర్లేదు, రికగ్నైజ్ చెయ్యి, మెల్లగా రికగ్నైజ్ చెయ్యి. ఓకే, వెళ్ళలేకపోవడం అంటూ ఏముండదు. అది అర్థమైతే స్వరాన్ని పట్టాలి. కూర్చుంటుంది, అర్థం కాకపోతే కొంచెం ఫ్లోట్ అవుతూ ఉంటది, అంతకంటే ఏమవుదమ్మా. మితల్లి ఏం కాదు. శిల్పమ్మ లాస్ట్ చేయడం. అంత బాగా ప్రాక్టీస్ అవ్వలేదమ్మా, బట్ ట్రై చేస్తాను. అవునా తల్లి, ఏం పర్వాలేదు తల్లి. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధముల, తగులను మోక్షపు మార్గము తలపను ఎంతైనా. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధముల, తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై, నగి నగి నను నీవే నాకాయి మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. నిన్నే ఒక్కటే తల్లి, నిక్కము నిన్నే. అది ట్రై చేస్తున్నానమ్మా, అది నాకు అనిపిస్తుంది అట్ ఎందుకో అది. అవునా, గపగా అంతే, గపగా రిస నిన్నే నమ్మితి. నిక్కము నిన్నే కాదమ్మా, నమ్మితి. నిక్కము సారిగా, నిక్కము నిన్నే. నిక్కము నిన్నే. అంతే చాలు, ఎక్కువ ఇస్తున్నాం అనమాట. ఆ ఓకే. స్ట్రెస్ అంత బాగోలేదు, అంతే. నిక్కము నిన్నే నమ్మితి. నిక్కము నిన్నే నమ్మితి. అంతే చాలు, అంతే. బంగారు ఎక్కువ ఇచ్చిన కొద్దీ ఏమవుద్దనంటే మీకు మనసులో ఒక స్ట్రెస్ ఉంటుంది, తప్పుగా వస్తుంది అనమాట. ఎందుకు అంత స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు అసలు. ఈజీగా మామూలుగా మీరు ఎట్లా ఎలా విని ఎలా నడుస్తున్నారో అట్లా క్యాజువల్గానండి. డోంట్ మేక్ ఇట్ ఎ సీరియస్ థింగ్. ఎందుకనంటే ఒకటి, మీకు శాస్త్రం తెలియదు అమ్మా. శాస్త్రం తెలిసిన వాళ్ళు ప్రతిదాన్ని విశ్లేషణ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, యు ఆర్ ఆన్ ది యోగిక్ పాత్, యు ఆర్ ఆన్ ది ఎనాలిసిస్ కాదు, యు ఆర్ ఆన్ ది సింథసిస్. మీకు ఆ సింథసిస్లో ఉండడానికి మీ ప్రయత్నం. యోగం అంటే లివ్ ఇన్ ది సింథసిస్. ఎప్పుడు కావాలి శాస్త్రము అంటే వెన్ యూ వాంట్ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్, మీరు దాన్ని ఎనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ అంటే ఏంటంటే, ఒక పువ్వు ఉందనుకోరా అమ్మ, గులాబీ పువ్వు తీసుకుందాం ఉదాహరణకి. ఆ పువ్వు రెక్కలన్నీ విడగొట్టి దాంట్లో ఏం ఉందా అని చూడటం. ఓకే, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటే, ఆ విడగొట్టినప్పుడు వచ్చినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది చూడండి, అంతవరకే ఉపయోగపడుతుంది. ఆ లోపల ఏం కనపడదు. ఏమైనా కనపడిందా? ఆ దుద్దు ఉంటుంది, ఏముంటుంది అందులో? ఏముండదు. అవునా కాదా? అనాలిసిస్ అంటే అది. అనాలిసిస్ అవసరం లేదని కాదు,
ఎంతవరకు అవసరం అంతవరకు చాలు. వెన్ ఇన్ ది యోగిక్ లైఫ్ మనం ఎప్పుడు పర్సీవ్ చేయాల్సింది ఏంటంటే అది సింథసిస్ కాకుండా సింథసిస్ లో ఉండడం అనేటువంటి ప్రాసెస్ ని ఎక్కువ ఇంబైబ్ చేసుకుంటూ ఉండాలి. అది ఏమిటా అనేది పాడుతూ పాడుతూ ఉండగా అదే తెలియవస్తుంది. సింథసిస్ లో ఉండేటువంటి అడ్వాంటేజ్ అదనమాట. అది తెలియకుండానే తెలుస్తుంది. అది బ్యూటీ ఆఫ్ లివింగ్ ఇన్ యోగం ఇస్ దట్ అన్నమాట. యోగంలో ఉండటం అని అంటే యోగం పుట్టిందంటేనే ఉన్నట్లు లెక్క. అర్థమైందా? మీకు ఇందులో ఉండాలి అని అనిపించింది అని అంటేనే యు ఆర్ సిద్ధులు ఆల్రెడీ. లేకపోతే ఉండడానికి వీలు లేదు. అదొక్కసారి ఓపెన్ అయిందంటే ఇక అందులోనే ఉంటాం. కింద పెడతామో మీద పడతామో తర్వాత విషయం. ఏమి అందులోనే ఉండడానికి ఇష్టపడుతున్నాం అంటే యాక్సెప్టెన్స్ వచ్చింది. కొంత దూరం వచ్చింది కదా మీ అందరికీ. వద్దురా అయ్యా, ఇదంతా ఏమో తాత్కాలికంగా అనిపిస్తుంది, తెలుస్తుంది, బట్ స్టిల్ దాన్ని నిజమని భ్రమపడుతున్నా నేను. దీంతో కొట్టుమిట్టాడుతా ఉన్నా, అది కాదులే కానీ కొంచెం ఇందులో ఉందాం కాసేపు అని అనిపిస్తాను. సో మీకు కొద్ది యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి ఆ యాక్సెస్ వస్తుంది అనమాట. సో యు ఆర్ ఆన్ ద సింథసిస్ కాబట్టి జస్ట్ లిసన్. దాని ఆనందంగా పాడటానికి పెట్టేయండి అంతే. ఆ స్వరం ఏంటో ఆ రాగం ఏంటో మనకు అనవసరం. అర్థమైంది? అవన్నీ గుర్తున్నాయి అనుకోండి, ఇంకేముంది, యోగం అనాలిసిస్ అవుతుంది. ఎందుకు అది అని అంటే ఏమిటో ఆ రాగాల పేర్లు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. మీకు శ్రీనివాస గద్య అని ఉంటుంది స్వామివారిది. అందులో మీరు వింటే అన్ని రాగాల పేర్లు అన్నీ వస్తాయి. ఎంత బాగుంటుంది. కనకాంబరి, గానవతి, ధేనుక, అన్ని అది పేర్లు వస్తాయి. వినడానికి చాలా అందంగా అసలు చాలా అందంగా ఉంటుంది. దాంట్లో అంటే ఇన్ని రాగాలు ఎందుకు ఉన్నాయి. వేదం ఏం చెప్తుంది? జస్ట్ టు లిసన్ టు దట్ రాగ నేమ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్లిస్ అని దాని అర్థం. సో అందుకని ఏంటంటే యు ఆల్వేస్ ట్రై టు బి ఇన్ సింథసిస్ సో దట్ యువర్ హార్ట్ విల్ బి ఎలైటెడ్ ఎవ్రీ టైం. మీ హార్ట్ ఎప్పుడు కూడా ఆ అప్లిఫ్ట్మెంట్కి ఉంటుంది. ఆ సౌండ్ అని వినండి, ఎగ్జాక్ట్గా ప్రొడ్యూస్ చేసేయండి అంతే. అంటే కాపీ అన్నమాట. కాపీ పేస్ట్లు మీకు బాగా తెలుసు కదా కంప్యూటర్లో. నాకంటే తెలియదు ఈ కంప్యూటర్ వాడటం. కాపీ పేస్ట్ అట్లా చేసేయండి అంతే. అలా వింటా ఉండండి, పాడేయండి, వింటా ఉండండి, పాడేయండి. అది ఏమిటో మీకు అనవసరం. ఐ వాంట్ బీ ఇన్ ద సింథసిస్. అది అందంగా పాడితే బాగుంటుంది కదా అన్న థాట్ ప్రాసెసే ఉండాలంతే మీ మనసులో. ఏమి వచ్చేస్తుంది అది. రైట్ తల్లి శ్యామల, లాస్ట్ టైం ట్రై చేద్దామా? కమన్. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపునయంతైనా. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపునయంతైనా. అగపడి శ్రీ వెంకటేశ్వరాంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నను నీవు వేలితి నాకాయి మాయా. ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. వెరీ గుడ్ బంగారం, వెరీ గుడ్. ఒక్కొక్క చోట ఫస్ట్ ఇప్పుడు తగి తగిలేద ఏమి తగిలేద అనే ఒక తగిలేద ప్లెయిన్ గా పాడుకోండి. తగిలేద తగిలేద
బహుళం పటముల తగిలెద, అది కూడా ప్లేన్. తగిలెద బహుబంధముల తగిలెదము తగులనుము, అదొక్కటే ఆసిలేట్ చేయండి. తగిలెద తగులను మోక్షపు మార్గము, అంతే, అదొక్కటే ఆసిలేట్ చేయండి. మీరు ఫస్ట్ లైన్ లో ఆసిలేట్ చేసుకుంటున్నారు, కన్ఫ్యూజ్ అవుతారు, అంతకంటే ఏం లేదు. సెకండ్ లైన్ లోనే ఉందది అని జ్ఞాపకం పెట్టుకోండి, అప్పుడు ఈజీగా వస్తుంది పాడటానికి అమ్మా. గుడ్. దీని అర్థం చూద్దాం. అమ్మా చెప్పు హరిణి అమ్మ. అమ్మ ఒక చిన్న ఇది ఇక్కడ తగులను అన్నప్పుడు తగులను అన్నప్పుడు పద అదే అంటే అదే కదా మా అంతే స్వరం అంతే అంతే. తగుల శృతి తగిలెద బహుళంబటముల కదా, గప 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 అంతే. తగిలెద బహుబంధముల కదా, గప దని ద ప ఓకే దని ద ప అది. తగులను మోక్షపు మార్గము, తగులను మోక్షపు మార్గము, గప గప పమ ప గప అందుకని అలా ఆసిలేట్ అవుతున్నట్టు తెలుస్తుంది మీకు. అదొకటే అమ్మ, సారీ అమ్మ డిస్టర్బ్ అంతే చేసినందుకు. అంతే అంతే అంతే. తగులను మోక్షపు మార్గము, గప ప తలపున ఎంతైనా గప దని దా పద ఓకే అమ్మా. దాపద అనేది ప్రతి చోట ఉంది. సెకండ్ లైన్ లో దా అది నిలుపు, లాస్ట్ ది గా సరి అది ఏమి అది తేడా. అది ఇది గా, అది దా, అది అందుకోసం. థ్యాంక్స్ అమ్మా. పర్లేదు. సో ఇప్పుడు మనం సంకీర్తన చూద్దాం. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బెకను. అర్థమైనట్లే ఉంది, బాగుంది. ఏమంటున్నాడు? ఈ జన్మము, ఇట్ ఈస్ నాట్ అ ప్రివిలేజ్, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. ప్రివిలేజ్లు అంటే కొన్ని ఉంటాయి, అన్నీ ఉంటాయా? ఉండవు. ఆపర్చునిటీస్ అంటే ఓపెన్గా ఉంటాయి. సో ఇది నాకు ఓపెన్గా ఉన్న ఒక ఆపర్చునిటీ ఈ జన్మ. ఎన్నిసార్లు ఎత్తినా, ఒకసారే కాదు, ఎన్నిసార్లు ఎత్తినా నాకు ఇది గొప్ప ఆపర్చునిటీ. అందుకని నరజన్మము దుర్లభం, ఉత్తమం కాదు. చాలామంది నరజన్మ ఉత్తమం అని చెప్తారు కదా, తప్పది. నరజన్మ దుర్లభము, దొరకదయ్యా అని చెప్పడం. ఎందుకని మళ్ళా నరజన్మే వస్తుందని నేను ఇంత కంఠాపదంగా చెప్పగలను? నిక్కము నిన్నే నమ్మితి, నీ పాదాలేగా పట్టుకున్నా. ఇంకా కావాలంటే దీనికి ఆదిశంకర్లో పెద్ద మాట చెప్పారు. నరత్వం, కీటత్వం, నగ మృగ ఖగత్వం ఎటన పుట్టించరా అయ్యా, నీ ఇష్టం, కానీ నీ పాదసేవ ఉంటే చాలు అక్కడ కూడా అంటాడు. ఇప్పుడు నాకు నరజన్మ ఇచ్చావు, ఒకవేళ నేను పొరపాటు చేస్తే ఏ పందినో కుక్కగానో పిల్లిగానో పుట్టించావు అనుకుందాం, ఏం నష్టంలా. అక్కడ కూడా నీ స్మరణ ఇవ్వు, నిన్ను వదిలిపెట్టకుండా ఉండే ఆ బుద్ధిని నాకు ఇవ్వు. ఇది ఆదిశంకర్లంతటా ఆయనే అడిగాడు. కామన్ మండేన్ మ్యాన్ ఏది దిక్క ముక్క ఏం లే. అందుకని సెకండ్ లైన్లో నేను చెప్తున్నాడు, ఎందుకని అంటావేమో, ఇట్ మే బి అన్ ఆపర్చునిటీ ఫర్ మీ, బట్ ఐ మే నాట్ అవైల్ ఇట్. దాన్ని నేను ఉపయోగించుకొని ఉండకపోవచ్చు నా బుద్ధిహీనత చేత, కానీ ఎట్టయినా సరే నువ్వు ఉద్ధరించు. ఎందుకని? ఇప్పుడు నీ స్మరణ చేసుకుంటున్నా కాబట్టి, నీ దయ వల్ల. ఇది కూడా, ఈ స్మరణ కూడా నీ దయ వల్లే చేసుకుంటున్నా. నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం, ఇక తర్వాత నీ ఇష్టం అయ్యా అంటున్నాడు.
అంతే కదా. ఏదైనా ఆయన చిత్తంలో ఉన్నదే కదా, మనం చేసేది ఏం లేదు. ఆయన చిత్తంలో ఉన్నది మనం చేస్తున్నాం. ఇట్ ఈస్ హిస్ ప్లాన్ దట్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్, దట్స్ ఇట్. ఆ ఎగ్జిక్యూషన్లో కూడా పొరపాట్లు చేస్తుంలే. ఓ 190 పొరపాట్లు ఉన్నాయి. ప్లాన్ ఇచ్చి మరి మంచిగా ఎగ్జిక్యూట్ చేయరా, నీకు బుర్ర ఇచ్చారా అంటే దాన్ని కూడా తప్పులు చేస్తున్నాం. తప్పులు చేస్తున్నాం కాబట్టి బాస్ గారు ఏమంటున్నారు, కమ్ ఆన్ ఫర్ ద రివ్యూ అంటున్నాడు ఆయన. ఉద్యోగం మంచి నీకున్నటువంటి తెలివితోనే ఇచ్చాడు, నో డౌట్. బట్ స్టిల్ హీఈస్ ఆస్కింగ్ యూ టు రివైవ్. ఒక మీటింగ్ పెడుతున్నాడు ఆయన, మళ్ళీ తప్పులు ఏం చేస్తున్నావో చెప్పంటున్నాడు, రైట్ ఏం చేయాలో చెప్తున్నాడు. మళ్ళీ ఈ చిన్న బతుక్కే పదపదాకా మీటింగులు అయితే అసలు ఈ జన్మకి కావలసినటువంటి ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ ఎవడి చేతిలో ఉంది? ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. నీ చిత్తంలో ఏది ఉంటే అది జరుగును, కాదని అంటల్లే. నన్ను ఎప్పటికప్పుడు రివైవ్ చెయ్యి అంతే. ఏ జన్మకి ఆ జన్మయే. ఏ జన్మలో చేస్తే ఆ జన్మలో కావలసినటువంటి పుణ్యాలు విశేషాలు వస్తూ ఉంటాయి, అవునా? సంస్కారాలుగా క్యారీ అవుతూ ఉంటాయి. సంస్కారం క్యారీ అవ్వాలంటే ఇప్పుడు ఏదైనా చెయ్యాలి కదా. చాలా మంది పిల్లలు ఏమడుతారంటే అమెరికా వచ్చినప్పుడు, అమ్మ నువ్వు ఎన్ని చెబుతావు కానీ ఇది ఒక్క జన్మే కదా ఎంజాయ్ చేయడానికి, ఇది ఒక్క జన్మే కదా ఉండేది నేను ఎంజాయ్ చేయడానికి, నువ్వేమో ఇది చేయమంటావు, నేను ఎప్పుడు ఎంజాయ్ చేయాలా అంటారు. నేను కూడా అదే చెప్తున్నానన్న, ఇది ఒక్కటే జన్మ ఉందరా, ఇది చేయమని చెప్తున్నా అంటాను. ఎంజాయ్ చేయటానికి ఇదే జన్మ, నువ్వేమిటో తెలుసుకోవటానికి ఇదే జన్మ. హౌ బెటర్ యూ avail it, that better your samskaras will be దాన్ని ఏమంటారు, గ్రూమ్డ్. నీకు ఆ గ్రూమింగ్ అక్కడ వస్తుంది. సో జాగ్రత్తగా వచ్చే జన్మకి ఇక అవసరం లేదు, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు ఈ సంగీతం పాడుతున్నాం అనుకోండి, ఏమండి, ఈ విద్య కాస్త చెప్తున్నాం అనుకోండి, ఇది ఇప్పటిదా, ఎప్పటి నుంచో వస్తున్న సాధన. అట్లా ప్రతి జన్మకి ఉంటుందన్నమాట సంస్కారము, ఎవల్యూషన్. ఆ ఎవల్యూషన్ ఎప్పటికప్పుడు బెటర్ అవుతూ ఉండడమే అనేది ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రాసెస్. ఇది ఒక్క మానవుడికేనా కాదు, సృష్టి ఉన్న చరాచర జగత్తుకి ఈ ఎవల్యూషన్ నడుస్తూనే ఉంటుంది. ఫర్ ప్లానెట్స్ అండి, సన్ను మూన్ కాకుండా, మూన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రహ్మాండం ఒకటే లేదు, చాలా బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ బ్రహ్మ ఒకడే లేదు, చాలా బ్రహ్మలు ఉన్నారు. ఎందుకున్నారు? దిస్ లాట్ ఆఫ్ ఎవల్యూషన్ గోయింగ్ ఆన్ ది ఎర్త్. అందుకనే ఏమన్నాడు, నీ చిత్తం బికన్, నీ చిత్తం ఉంటే ఎట్లుంటే అట్ట నన్ను ఆశీర్వదించు అని చెప్తూ ఏవేవి గుర్తుండాలి, ఏవేవి గుర్తుండకూడదు. ఇది పెద తిరుమలాచార్యులు రచన చేసిన, అంటే అన్నమాచార్యుల వారి పెద కొడుకు పెద తిరుమలాచార్యుల వారు రాసిన కీర్తన. అయితే ఇది ఆయన కొరకే అనుకుంటున్నటువంటి మాట, అంటే ఆయనకి బెటర్మెంట్ కోసం. బట్ పెద్దలకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మనకి పాఠం అవ్వాలి కదా. మనకు కూడా 80 ఏళ్ళు రావాలంటే అయిపోతుంది కదా జీవితం. వాళ్ళ పార్తలో ఎందుకు నడుస్తూ ఉంటాం మనం? వాళ్ళు ఇట్లాంటి దాన్ని పట్టుకున్నారు కాబట్టి వాళ్లకు భగవానుడు అంత మెలకు ఇచ్చాడు. పోనీ ఈయనేమైనా సామాన్యుడా? భక్తుడి యొక్క కొడుకు, మహాభక్తుడి యొక్క, అన్నమయ్య యొక్క కొడుకు. ఈయన కూడా ఆ తండ్రి గారి మార్గంలోనే నడిచాడు. ఒక భక్తుడికమ్మా ఇంకొకటి భక్తుడి గురించి మాత్రమే తెలుస్తుంది. తాను భక్తుడైతే ఇంకొక భక్తుడి గురించి బాగా తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అర్థమైందా? అందుకని ఇక్కడ ఆయన డీటెయిల్స్ చెప్తున్నాడు అనమాట. ఏవి మరుస్తున్నాను, ఏవి నా దగ్గర లేవు, వాటన్నిటినీ కూడా మర్చిపోకుండా చెయ్యి. ఎందుకని? ఇది మాయా ప్రపంచమయ్యా. ఈ మాయా జగత్తు ఎన్నో మర్చిపోయేలాగా చేస్తుంది. కానీ ముఖ్యమైనవి నేను మర్చిపోకూడదు కదా, వాటిని మర్చిపోకుండా నన్ను ఆశీర్వదించని చెప్పిన డీటెయిల్స్ చెప్తున్నాడు. మరవను ఆహారము, ఫుడ్ అయితే మర్చిపోను. మరవను సంసార సుఖము, ఏమండి, సంసార సుఖము మర్చిపోను. ఆ సంసార సుఖాన్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటాను. దుర్మార్గుడు కదా మనిషి.
ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాడు, వాడికి ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తాడు. యానిమల్స్ అట్లా చెయ్యు, వాటి సీజన్ ప్రకారమే చేస్తాయి కదండి. అట్లా అంటున్నాడు, సంసార సుఖాన్ని మర్చిపోవట్లేదయ్యా, తిండిని మర్చిపోవట్లేదయ్యా. మరేమో ఇంద్రియ భోగాలు, ఇంద్రియ భోగాలంటే చాలా ఉన్నాయి. మన డ్రెస్సు, కట్టు, బొట్టు, మన మిగతా పార్టీలు, ఓయమ్మ ఎన్ని కథలు ఉన్నాయి. ఇవి ఏవి నేను మర్చిపోవట్లేదయ్యా. ఇవన్నీ కూడా నీ మాయలో భాగంగా నేను ఎప్పటికప్పుడు మర్చిపోతున్నా, ఈ మాయను తొలగించు అని వేడుకుంటున్నాడు. మాయను తొలగించాలి అని అంటే ఒక ట్రిక్ ఉంది, అది చివరిలో చెప్తా. మరచెద సుజ్ఞానంబు మరచెద తత్వరహస్యం. నాకు ఒక జ్ఞానం ఉంది, కానీ దాన్ని నేను ట్రై చేయటల్లా. నువ్వు లేవగలవు 4 o'clockకి, కానీ లేవు. దీని అర్థమేమి? దీనికి ఇవ్వవలసినటువంటి ప్రాపర్ కమాండ్ సరిగ్గా లేదు. లెగలేవా, చెయ్యలేవా అంటే నీలో సామర్థ్యాలు బోల్డిచ్చి పంపించాడు భూమి మీదకి, కానీ ఆ సామర్థ్యాన్ని ఇంతే వాడుకుంటావు, నా బతుకు ఇంతే అంటావు, నా కర్మ అంటావు. ఇది ఎట్లా చెల్లు? ఇప్పుడు రైల్వే స్టేషన్ ట్రైన్లో ప్రయాణం చేస్తూ, ఏమండి ట్రైన్లో నువ్వు దూకి చచ్చిపోయావు అనుకో, రైల్వే డిపార్ట్మెంట్ వాడికి ఏం పని, వాడిది ఏం బాధ్యత? నువ్వు కూడా దూకింది, రైల్వే వాడు అంటే ఎట్లాగూ అట్లుంటుంది అనమాట. మన కర్మ అనేదాన్ని, మన భయం అనేదాన్ని, మన సంతోషం ఇవన్నీ ఎమోషన్స్ కూడా మనం బిల్డ్ చేసుకున్నవి, ఏవైనా గుడ్ ఆర్ బ్యాడ్ ఏమి. అందుకని ఏమంటున్నాడు, నాకు చాలా మంచి జ్ఞానాన్ని ప్రసాదించావయ్యా, దాన్ని మర్చిపోయా. మరచిత తత్వ రహస్యం. తత్వం అంటే ఏమిటంటే నిజస్వరూపం అని అర్థం అమ్మ. తత్వం అంటే నీ నిజస్వరూపం ఏమిటి? ప్రేమ. అది మర్చిపోతున్నానయ్యా. ఈ బాహ్యంగా ఉండేటువంటి మెనీ బ్యాడ్ ఎమోషన్స్తో కనెక్ట్ అయిపోతా ఉన్నాం, కానీ నా నిజస్వరూపము నాకు మాత్రమే తెలుసు కదా, ఇంకొకరికి తెలియదు కదా, దాన్ని మర్చిపోతున్నానయ్యా. తత్వం యొక్క రహస్యం, అది రహస్యంగా ఉంది, కానీ రహస్యం ఏం కాదు, ఓపెనే. రహస్యం అంటే అర్థమే అది తండ్రి. రహస్యం అని అంటే ఇట్ ఈస్ అన్ ఓపెన్ థింగ్ దట్ ఎవ్రీబడి నోస్ బట్ సేస్ ఇట్స్ ఎ సీక్రెట్. అక్కడ ఏమీ లేదు, ఉన్నది అని అనుకోవడమే సీక్రెట్. అర్థమవుతుందా? ఉన్నది అని అనుకోవటం వల్ల అది సీక్రెట్ అయ్యింది. నిజంగా అది ఓపెన్ గానే ఉంది. ఓపెన్ గానే ఉందా లేదా? ప్రేమ అనే తత్వం ఓపెన్ గా ఉందా, క్లోజ్డ్ గా ఉందా? ఓపెన్ గా ఉంది అక్కడ. అదే నీ తత్వం, అదే నీ నిజ స్వరూపం. కానీ ఎన్ని ఎమోషన్స్ క్యారీ చేసి నువ్వు నీ ఇండివిజువాలిటీని, నీ ఉనికిని పెట్టుకుంటూ ఉన్నావు. ఎంత బాగా హోల్డ్ చేస్తున్నావు నీ ఇండివిజువాలిటీని. నీకు గుర్తు కావాలి, గుర్తింపు కావాలి, కాబట్టి నువ్వు దాన్ని హోల్డ్ చేస్తూనే ఉంటావు. అందుకని నువ్వు గుర్తురావు. కానీ తత్వం అంతా బయట లేదయ్యా, ఇక్కడే ఉంది. అది ప్రేమ స్వరూపంగా శుద్ధమైన, శుద్ధ స్ఫటిక సంకాశం అంటారు కదా, ఆ ప్రేమ తత్వం ఇక్కడే వెలుగుతోంది. కానీ నాకు తెలియడల్లా. అయితే ఏం చేయాలి? మరచెద గురువును దైవం. ఇవి గుర్తు రావాలి అంటే గురు సాంగత్యం కావాలి. అది నేను మర్చిపోతున్నా. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. అది తన కోసం తను రాసుకున్నప్పటికీ అందరి కోసం ఇది. మహాత్ములు వాళ్ళ కోసం వాళ్ళు దేని పని చేసుకోరు తల్లి. వాళ్ళకున్న ఎమోషన్స్ ప్రతి మానవుడికి క్యారీ అవుతాయి. అవి ఇంకొక జనరేషన్కి పాఠం అవుతాయి. వాళ్ళు గనక దాన్ని అందిపుచ్చుకున్నారంటే వీడు మంచి దివ్యుడు అవుతాడు, లేకపోతే అనేక జన్మలు ఎత్తవలసిన వాడు అవుతాడు. అందుకని ఎక్కడి మానుష జన్మం అంటున్నాడు మకుటంలో. నా గురువుని మర్చిపోవటం వల్ల కదా ఈ పైనవన్నీ కూడా వచ్చాయి తిప్పలు. ఇదెందువల్ల? ఏదో నువ్వు నాతో మాయ చేస్తావు, ఏదో నువ్వు నన్ను ఎక్కడో పట్టుకున్న వదలట్లా నన్ను. ఏమి ఒక్కసారి ఆ గురు పాదాలని నాకు ప్రసాదించు. గురువులు ఏం చేస్తూ ఉంటారో గమనించాలి తల్లి. మీ ఇంటికి వస్తారు కదా మహాత్ములు,
వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో గమనించు. ఏమి వాళ్ళు ఎంత తెలిసినా, ఎంత గొప్ప తత్వం తెలిసి వాళ్ళే ఏది నేను అనే దాన్ని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళ గురు పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటారు. వాట్ డు యు మీన్ బై దట్? వాట్ డు యు మీన్ బై దట్? యద్యదాచరతి శ్రేష్ఠః తత్తద్దేవోతరో జనాత్. ఈ ఈ గురు పాదాలని పట్టుకోవడం అనే దాన్ని ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం కృష్ణుడే చెప్పాడు. ఎవడు శ్రేష్ఠుడు అని సంఘంలో మనం అంటూ ఉన్నామో వాడు ఏది చేస్తే అది మిగతా వాళ్ళందరూ చేస్తారయ్యా. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ. ఆచార్యుడో పెద్దవాడో గొప్పవాడో అంటున్నామే, వాడు ఏదైతే చేస్తూ ఉంటారో అదే మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. అలా రామకృష్ణ పరమహంసను ఒకసారి అడిగారు. ఒక శిష్యుడు వచ్చి అడిగాడు, అయ్యా నువ్వు కూర్చుంటే నీకు సిద్ధి వస్తుంది, నువ్వు కళ్ళు మూసుకుంటే చాలు కాళీ అమ్మ నీకు సిద్ధస్థితిని ఇచ్చేస్తుంది, మళ్ళీ ఈ కాళీకి పూజలు చేస్తావేంటి అని అంటే ఆయన అన్నాడు, ఇది నేను చెప్పే సమాధానం కాదు, ఇది కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు అని చెప్పి ఆ శ్లోకం చెప్పి, నేను ఇప్పుడు ఇది మానేశాను అనుకో ఈ పూజ, ఆయనే మానేశాడు, ఇంక నేను చేయాల్సిన అవసరం ఏంటంట. ఇది ధర్మంలో భాగం అవ్వదు. నేను చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చూసి అంతటి మహాత్ముడే చేసినప్పుడు ఇది నేను కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మన పిల్లలు చూసి చేస్తారు, వాళ్ళ పిల్లల్ని చూసి వాళ్ళ పిల్లలు చేస్తారు. దీనిని ధర్మము అంటారు. కాబట్టి నేను మానేస్తే ఇంకా ఆ గురువు అనేటువంటి పాదాల్ని వాళ్ళు ఆశ్రయిస్తూ వాళ్ళకు నమస్కారం చేస్తూ వాళ్ళు మనకు కనపడతారు. ఎంతో తెలిసినా కూడా, వాళ్ళే స్వయంగా సిద్ధులైనా కూడా. అందుకని గురువు పాదాలని నాకు ప్రసాదించు అని అడుగుతున్నాడు. ఈ మాయ ఉంది చూసా, దాన్ని వెనక్కి చదువుకోవాలి, ఆ లైన్ వెనక్కి చదువుకోవాలి. నాకు ఈ మాయ పోవాలి అని అంటే నేను గురువుని ఆశ్రయించాలి, ఆ పాదాల్ని నాకు ప్రసాదించు, నాకు ఈ మాయ పోతుంది. ఇదే సీక్రెట్. ఇందాక మీకు చెప్తానన్నా చూడండి, అది ఎలా మాయపోతుంది? గురువు పాదాలు పట్టుకుంటే పోతుంది. అంత బాగా చెప్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా యోగంలో రివర్స్ కరెక్ట్ అమ్మ. ఇలా వెళ్తే దొరకదు దారి, వెనక్కి రావాలి. ఈ వెనక్కి రావాలనే దాంట్లో బోల్డ్ అంత అర్థం ఉంది. ఓకే, సరే తర్వాత చూద్దాం. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణము. ఏది పాపం చేస్తేనేమో అయ్య బాబోయ్ పాపం చేసేసాను అంటున్నా, పుణ్యం చేస్తేనేమో వామ్మో నేను ఇంత దానం చేశా ఇంత ధర్మం చేశా అంటున్నా. రెండు సంకటాలే, రెండు బంధాలే కాదు. పాపం చేస్తేనూ బంధమే, పుణ్యం చేస్తేనూ బంధమే. మరి ఏం చెయ్యాలా అంటే పాపం చేయమని అర్థం కాదు. ఇవి రెండూ కూడా నాకు బంధమే అవుతున్నాయి. అలాగే నేను చేస్తున్నటువంటి అసలైన దుర్గుణాలు కూడా కొన్ని ఉన్నాయిగా, అవి కూడా నాకు కష్టం కలిగిస్తాయి. అవి కూడా వదలలేకపోతాను. దుర్గుణాలంటే ఆడపిల్లలు కాబట్టి మీకు సిగరెట్ అలవాటు లేదురండి, మా పిల్లలు అయితే సిగరెట్ అనుకుందాం తమాషాగా, లేదా ఈ వ్యసనం, ఏది మద్యము మైందునము, ఇవన్నీ. అట్లని ఆడపిల్లలకి ఏమి ఉండవని కాదు, ఆడపిల్లలకి కూడా ఉంటాయి. ఏదో విపరీతంగా టీలు తాగటం, ఏమంటే విపరీతంగా బ్యాడ్ థాట్స్ చేయటం, విపరీతంగా ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడటం, విపరీతంగా భర్తను హింసించటం, లేవు ఉన్నాయి కదా ప్రపంచంలో, కనపడతలే. ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి దుర్మార్గాలు. ఆడపిల్లనే కానీ ఏమంటే ఇంకా బోలెడని దుర్మార్గాలు స్త్రీలో కూడా ఉన్నాయి. ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో వీటన్నిటినీ నేను వదిలించుకోవాలి, అవి విడిచిపెట్టలేకపోతున్నా నేను. అంటే తనకున్నటువంటి వీక్నెసెస్ని స్వామి ముందు పెడుతున్నాడు. ఏం చేయాలి? మన వీక్నెసెస్ని ఎప్పుడు సరెండర్ చేయాలి. అవునా? నాకున్నాయ్యా వీక్నెస్లు, నేను కాదని అంటాను.
అవి నా స్ట్రెంగ్త్లు అయితే పర్వాలా, గుర్తుపెట్టుకోండి. అవి నాకు వీక్నెస్లు అవ్వడం మూలంగా నేను ఒక మెట్టుని పైకి ఎక్కలేకపోతున్నాను. దాన్ని సర్ది చెయ్యి, దాన్ని సర్ది పెట్టు. అట్లా అడుగుతుంది. విడిచెద షట్కర్మంబులు, విడిచెద మిక్కిలి ఆశలు. చాలా ఉన్నాయిగా డిజైర్స్, చాలా కోరికలు ఉన్నాయి. ఓయమ్మ అదొక పెద్ద చిట్ట. ఆ చిట్ట ఓపెన్ చేస్తే ఈ కాలంకి అవ్వదు, ఈ జన్మకి అవ్వదు. ఇది అయిపోయిన తర్వాత చచ్చిపోతా, ఇది అయిపోయిన తర్వాత చచ్చిపోతా. చాలా కథలు ఉన్నాయి మనకి. ఒక ఆయనంట బాగా స్వామి ధ్యానం చేస్తూ అన్నట్ట, తండ్రి నీ పాదాలు ఉంటే చాలు అన్నట్ట. సరే అటుగా ఒక పాపం మంచి సాధకుడు పోతా ఉన్నాడు. ఒక మంచి సాధకుడు, ఒక సన్యాసి పోతూ, నాయనా నాతో పాటు రా, నీకు మోక్షం ఇప్పిస్తా అన్నాడు. కాదు స్వామి, నేను ఈ పని చేసేసిన తర్వాత నా పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి, చిన్నోళ్ళు ఇళ్ళు, ఇది 10 ఏళ్ళు అయిన తర్వాత ఇది అయిపోతే నేను నీతో పాటు వచ్చేస్తా అంటాడు. సరే ఆయన పాపం 10 ఏళ్ల తర్వాత వస్తాడు. వచ్చి మళ్ళీ అడుగుతాడు, పద వెళ్దాము, నీకు మోక్షం ఇప్పిస్తాను అంటే ఆయన అంటాడు, లేదయ్యా వీళ్ళకి ఏమీ తెలియదు, నా వ్యాపార సంగతులు ఏమీ తెలియదు, నా వేరే బౌట్స్ ఏం తెలియదు. వీళ్ళకి 10 ఏళ్ళు అయితే వీళ్ళు సెటిల్ అయిపోతారు, అప్పుడు వచ్చి నేను నీతో పాటు వచ్చేస్తాను. పాపం సరే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత, అయ్యా ఇది కాదు కానీ నేను ఎక్కడో కొంత సొత్తు దాచా, ఆ సొత్తు ఎక్కడుందో వాళ్ళకి తెలియదు, అది చెప్పేసి వస్తా వాళ్ళకి, అది జాగ్రత్త పెట్టుకుంటారు. వీడు చెప్పడు ఆ సొత్తు ఎక్కడుందో, వీడు చెప్పడు. మళ్ళా పాపం వచ్చాడు ఆయన 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చాడు, పద వెళ్దామని. ఎట్లాగో ఆయన ఏమన్నాడు, సరే పద వస్తానని అన్నాడు అని వెళ్ళాడు. అతనికి మోక్షం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాడి మనస్సు ఎక్కడుంది, ఆ సొత్తు మీద ఉంది. ఆ సొత్తు ఎక్కడుంది, చెట్టు కింద కప్పెట్టాడు. చెట్టు కింద గొయ్యి తీసి మొత్తం సొత్తు అంతా కప్పెట్టాడు. ఇంకా ఆయన పాపం ఎంత సంస్కరించినా కూడా సంస్కారం జరగలే. ఎందుకని, ఇంకా ఏదో ఒకటి ఉంది అక్కడ, డిజైర్, కోరిక. డిజైర్ ఎలాగుంటుందో చెప్పడానికి చెప్తున్నా. ఇంకా కోరిక ఉంది. సరే మరి ఎట్లా అంటే స్వామి ఒక కుక్క జన్మలాగా ఇచ్చాడు. ఎక్కడున్నది ఈ కుక్క అని అంటే, ఆ చెట్టు కింద దాచిపెట్టాడు కదా, అక్కడే తిరుగుతా ఉంది. ఎక్కడ వెళ్ళిపోతుందో ఆ సొత్తని. ఈ పిల్లకాయలు ఏం చేశారు, ఈ కుక్క ఎప్పుడు ఇక్కడే ఉంటానని చెప్పి దాన్ని కొట్టి చంపేశారు. ఏమండి, అప్పుడు వాడికి తెలిసిందనమాట. అంటే కోరిక అంత బలంగా మనిషిని ఎన్నో జన్మలు తీసుకోవడానికి చేస్తుంది. అంటే ఆ ఆశ వదలకుండా, మనల్ని ఇస్తానయ్యా అంటే కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా. ఇంకొకటి చెప్తా, ఒక ఆయన చాలా కాలంగా చాలా చక్కగా భజన చేసుకుంటున్నాడు. ఏది భజన చేస్తున్నాడు, రాముడికి రామనామం విపరీతంగా చెప్తున్నాడు. నాకు ముక్తినివ్వయ్యా, ముక్తినివ్వయ్యా, మోక్షాన్ని ఇవ్వయ్యా, ఏదో అడుగుతున్నాడు. సరే వన్ ఫైన్ డే కొడుకున్నాడు అతనికి, కొడుకు చచ్చిపోయాడు. అర్థమవుతుంది, కొడుకు చనిపోయాడు. చనిపోతే ఇంకా ఈయన భజన చేయడం మానేసాడు. ఎవడి మీద కోపంతో, రాముడి మీద కోపంతో. నేను ఇంత భజన చేస్తానా ఏంటి, నువ్వు నా కొడుకుని పట్టుకుపోయినావు, ఇక నీకు నేను రామని చెప్పను, భజన చేయను అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వే అయ్యా మోక్షం అడిగావు, నువ్వే కదా ముక్తిని అడిగావు, ఏంటి నీ కొడుకుని తీసుకెళ్ళిపోతే నీకు ఇచ్చింది ముక్తే కదా, నువ్వు అది కాదంటున్నావు, నువ్వు రానంటున్నావు అన్నాడే. అర్థమవుతుందా, తోస్తుందా మీకేమన్నా? తీసుకెళ్ళిపోయాడంటావు, మానేస్తావు. ఏమండి, మరి నాకు మోక్షం ఇప్పించమంటావు, ఎట్ట కుదురుద్ది? ఇస్తేనేమో కాదంట. ఉందా లేదా? ఇంత డిప్లొమాటిక్ మైండ్ని ఆయన మీద పెట్టాలని అంటే ఎంత కష్టం, ఎంత గొప్ప సాంగత్యం కావాలి, ఎంత గురుదయ కావాలి కదా. అంటున్నాడు. తర్వాత ఇవి కాక ఏదో నా డిజైర్స్ అన్నిటినీ కూడా
బెటర్ చేసుకోవటానికి లేదా నాకు కావలసిన కోరికలన్నీ కూడా నియంత్రించుకోవడానికి కొంత యోగంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి తల్లి. అందుకని అక్కడ విడిచెదన్ ఆచారంబు విడిచెద షట్కర్మంబులు, విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యము. వైరాగ్యము రావడం లేదు. పోనీ ఏదైనా షట్కర్మలు చేస్తానా అంటే చేయటం లేదు. ఈ షట్కర్మలు అంటే ఏంటో చెప్తాను. షట్కర్మలు అంటే యోగిక్ ప్రాసెస్లో 2 ప్రాసెస్లు ఉంటాయి. యోగా లైన్లో 2 ప్రాసెస్. ఒకటి ఆయనే స్వయంగా ఇచ్చేది. 2 నువ్వు ప్రయత్నించగా కొంత సిద్ధించేది. అది ఎలా ఇచ్చారు అని అంటే మొన్నటి సాయిబాబా కూడా మనకు అదే చేసి చూపించారు. చాలా మంది యోగులు ఇప్పటికీ ఆ మార్గాన్ని పట్టుకుంటారు. దీన్ని ఏమంటారు? షట్కర్మ మార్గం అన్నమాట. దీన్ని ఏమంటారు? హఠయోగం అంటారు. షట్కర్మలు అంటే హఠయోగం. షట్కర్మ అంటే 6 కర్మలు అన్నమాట. వీటిని హఠయోగం అంటారు. అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీ. ఈ ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీలో ఒక 6 పద్ధతులు ఉంటాయి. ఒకటో పద్ధతి ఏంటంటే నేతి. నేతి అదంటే ఏంటంటే మనం ముక్కులోకి దారానికి ఆయిల్ రాసి ఈ నాస్ట్రిల్లోంచి దీన్ని తీసి ఇలా ఇలా అంటారు. దాన్ని నేతి అంటారు. లేదా ముక్కులో నుంచి అదంటే ఆయిల్ నీళ్ళు పోసి ఇది ఈ ముక్కులోంచి తీయటం, దీన్ని నేతి అంటారు. తర్వాత దౌతి. దౌతి అంటే ఒక గుడ్డని మింగేస్తారు, మళ్ళీ దాన్ని తీస్తారు. కొంత దూరం మింగేసి దాన్ని తీస్తారు. అంత కఠినంగా ఉంటాయన్నమాట అవి. ఆ మార్గం మంది కాదు. ఓకే, దాన్ని అంటారు దౌతి అంటారు. తర్వాత నౌలి అంటారు. నౌలి. నౌలి అంటే పొట్టని ఇలాగా తిప్పేస్తారు. ఇలా 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 తిప్పుతారు పొట్టని. ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటారు కదా మన బాబా ఏదో బాబా చేస్తూ ఉంటారు. అదే దాన్ని ఏమంటారంటే నౌలి అంటారు. అంటే పొట్టను అట్లా రొటేట్ చేయటం అనమాట. ఆ బెల్లీ మజిల్స్ ని బాగా రొటేట్ చేయటం తల్లి. తర్వాత బస్తి. బస్తి ఇంటెస్టైన్స్ అన్నిటినీ బయటికి తీసి క్లీన్ చేసి మళ్ళీ లోపల పెడతారు. ఇంటెస్టైన్స్ ని బయటికి తీసి ఆ రకరకాల మెడిసిన్స్ ఉపయోగిస్తారులేండి. దాంట్లో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉపయోగించి ఆ మజిల్స్ ఆ పేగుల్ని బయటికి తీసి వాటిని కడిగేసి మళ్ళీ లోపలికి తీసుకుంటారు. తర్వాత ఏమంటే కపాలాబస్తి. కపాలాబస్తి అంటే ర్యాపిడ్గా బ్రీదింగ్ చేయటం, అది చేయటం బాగా చేయాలన్నమాట. అది కింద నుంచి మూలాధారం నుంచి చెయ్యాలన్నమాట. దాన్ని కపాలాబస్తి అంటారు. త్రాటక. త్రాటక. త్రాటక అంటే ఒక పాయింట్ని చూస్తూ కళ్ళు ఒక పాయింట్ పెట్టుకుని ఏమంటే దాన్నే చూస్తూ ఆ కంటిలోంచి ధారగా నీళ్లు పోతా ఉంటాయి. అదొక ఎక్సర్సైజ్, అదొక క్రియ. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే టు రేజ్ ది కుండలిని, టు అటైన్ మోక్ష, టు రేజ్ ది కుండలిని, ఇంక్రీజ్ ది ప్రాణాన్ని ఇంక్రీజ్ చేసుకోవటం కోసం, బాడీలో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ అన్నిటినీ కూడా రిమూవ్ చేయడం కోసం. దీన్ని ఏమంటారు? హఠయోగం అంటారు. వీటిని షట్కర్మలు అంటారు. ఈ షట్కర్మంబులు విడవలేకపోతున్నాను కదయ్యా, చేయలేకపోతున్నాను కదయ్యా అట్లా. ఇందులో ఒకటి చేసినా మనం ధన్యులమే అంటే కపాలిపాతం ఏదో ఒకటి, ఏదో ఒకటి ఎరా తల్లి. సరే, ఆచారాలు సరిగ్గా చేయటం లేదు కాబట్టి నాకు మార్గం దొరకట్లేదు.
ఆచారాలన్నీ వదిలేసాంగా. ఏం 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 పాటిస్తున్నాం చెప్పండి గట్టిగా. ఏ ఆచారం పాటించు. పొద్దున్నే తులసి మొక్క నీళ్ళు పోసి నమస్కారం పెట్టంటారా అంటే కుదరదు. దీపం పెట్టరా అంటే కుదరదు. ఏమండి? ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. మీ మీ తల్లులు మీరు పెడతారులే, జనరల్ గా చెప్తున్నా. సి వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ఆన్ ద జనరల్, ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్. అర్థమైందా? తర్వాత అంటున్నాడు, తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల. లంపటాలు తెలుసుగా ఎన్నున్నాయి. అవసరం లేని వాటిలో పోయి ఇరుక్కుంటాం మనం, అవి లంపటాలు. బంధాలంటావా ఇక చెప్పక్కర్లేదు. అటు సైడ్ ఏది పుట్టింటి సైడ్ ఉంటాయి, అత్తింటి సైడ్ ఉంటాయి. ఇవి గాక కొత్తగా బంధాలు పెట్టుకుంటాం ఎవరితోనో, ఇంకా ఏదో ఉద్ధరిద్దామని. ఏమీ చేయకుండా చచ్చిపోతాం, అది వేరే విషయం. అందుకని ఏమంటున్నాడు, వేటిని నేను వదలలేకపోతున్నాను కదయ్యా. తగులను మోక్షపు మార్గం అయ్యయ్యం, వీటన్నిటిని తగులుకుంటున్నాను. మోక్షం కావాలనేటువంటి మార్గానికి నేను తగులుకోలేకపోతాను. అన్నిట్లో తగులుకుంటాం కదా. ఈ తగులుకోవటం అనేది బాగా చిత్తూరు కడపలో బాగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. వాడిని తగులుకున్నాడు రా అంటారు అనే మాట బాగా ఉపయోగిస్తూ ఉంటారు అటువైపు వాళ్ళు. అటువైపు ఉన్న వాళ్ళకి బాగా ఈ తగులుకున్నాడు రా అని చెప్తా అనమాట. అది చక్కగా ఉపయోగించాడు. తర్వాత అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై. ఎంత బాగా అన్నాడో ఈ మాట. అయ్యా, నేను వీటిని నువ్వు వేరు, ఈ ప్రాపంచిక లౌకిక విషయాలు వేరు అని మాట్లాడుతున్నంతసేపు నాకు మోక్షం లేదు కదయ్యా అంటున్నాడు. ఇఫ్ వన్స్ ఐ నో దట్ ఇదంతా కూడా నీవే అనేటువంటి ఒక అంతర్యామి తత్వం, అంతర్యామిగా నిన్ను గనక నేను దర్శనం చేసి ఉంటే ఇవన్నీ నాకు అంటేవి కాదు, వీటికి తగులుకునేవాడిని కాదు. నువ్వు అంతా వ్యాపించి ఉన్నవాడి కదా, కానీ నిన్ను నేను చూడలేకపోతాను. అగపడి అంటే అగపడి అంటే కనబడి, కనపడ్డ, కనపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై. నువ్వు కనపడుతూనే ఉన్నావు. నువ్వు నాకు అంతర్యామిగా అన్న విషయం థియరిటికల్ గా తెలుసు, ప్రాక్టికల్ గా తెలియట్లా. అంతా విష్ణుమయమే అంటాం కానీ ఎక్కడుంది అనుభవం లేదుగా. ఆ అనుభవాన్ని అడుగుతున్నాం మనం. ఎవరిని పెట్టుకుని? మహాత్ముడైనటువంటి పెద్ద తిరుమలాచార్యులు వారిని పెట్టుకుని అడుక్కుంటున్నాం. అంటే వాళ్ళ మార్గంలోనే వెళ్ళాలి మనం. మన కొత్తగా మార్గం పెడదామంటే కుదరదు. ఎక్కల మాస్టర్ ఎక్కలు చెప్పాడు. ఎక్కడి నుంచి చెప్పాడు? టెక్స్ట్ బుక్ నుంచి చెప్పాడు, ఎక్కాల పుస్తకం నుంచి చెప్పాడు. ఈ ఎక్కాల పుస్తకం ఎవరు ఇచ్చారు? ఆయన రాశాడా? పెద్దలు ఇచ్చారు. నువ్వు 2 రోజులు 4ని అటగే చెప్పాలి. కొత్త ఎక్కాల పుస్తకం రాస్తానంటే కుదరదు. కుదురుద్దా? కొత్త ఎక్కాల పుస్తకం రాయలేం. కాబట్టి వాళ్ళ మార్గంలో నడవాలి. అంటే భక్తులు ఏం చేశారు, ఏం చేయలేదు, ఏం గుర్తు చేసుకుంటున్నారు, మనం కూడా ఏం గుర్తు చేసుకోవాలి, ఏ మార్గంలో నడవాలి, ఎట్ట మనల్ని మాయ డామినేట్ చేస్తూ ఉంటది, ఆ మాయకి కూడా ఎట్ట నమస్కారం పెట్టాలి, ఇది కదా చెప్తున్నాడు. అందుకనే ఏమంటున్నాడు, అంతర్యామిగా నాకు తెలియడల్లా. అందుకనే నాకు చిక్కంతా అక్కడే వచ్చింది. నగి నగి నన్ను నీవేలితే. నగి నగి అంటే ఎగైన్ అండ్ ఎగైన్, మళ్ళీ 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 నువ్వు నన్నే ఏలుతున్నావు. కానీ ఈ మాయను నేను దాటలేకపోతున్నా. నాకా ఇలాంటి మాయ ఇచ్చి భూమి మీదకి పంపించావు, ఏమన్నా భావ్యంగా ఉందయ్యా నీకు అంటే భగవంతుడు డబాయించడం అనమాట. చివరిలో మంచిగా డబాయించడం. మరి మంచిగానే దబాయించాలి. గట్టిగా దబాయిస్తే మళ్ళీ ఏమి ఇవ్వడమో భయం. కండిషన్ ఉంది అక్కడ కూడా. కానీ ఇక్కడ కండిషన్ లెస్గా అడుగుతున్నాడు. అంటే పూర్తయిన శరణాగతితో అడుగుతున్నాడు, పూర్తయిన సమర్పణతో అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రతిసారి నన్ను పుట్టిస్తున్నావుగా, పుట్టించినప్పుడల్లా కూడా నాకు గుర్తుండాలి కదా, నాకు గుర్తు లేకుండా చేస్తున్నావు కదా. నువ్వు అంతర్యామివని నాకు గుర్తు లేకుండా చేస్తున్నావయ్యా, కానీ నన్ను ఎంటాడుతున్నావు, ఏమన్నా భాగ్యంగా ఉందా నీకు అని సబ్మిట్ అవుతూ ఉన్నాడు. హీఈస్ ట్రాన్స్ఫరింగ్ ఎవ్రీథింగ్ టు లార్డ్ వెంకటేశ్వర.
అందుకని మనం కూడా మనం భక్తి చేసేటప్పుడు ఏం చేయాలి? పొరపాటు చేసినా, రైట్ చేసినా, ఏమంటే తిన్నగా చేయలేకపోయినా, తిన్నగా చేయడానికి వచ్చి తిన్నగా చెయ్యలేకపోయినా, ఏమండి పొద్దున్న లేస్తే బోడన అబద్ధాలు ఆడతానండి, ఏం పెట్టమంటారండి, స్వామికి నమస్కారం, తప్పు కదండి అంటాడు ఒక ఆయన. నేనంటాను, ఒరే అదేరా నీ క్వాలిఫికేషన్ అంట. ఏమైనా అర్థమైందా? తప్పు చేయడమే నీ క్వాలిఫికేషను, కాబట్టి నమస్కారం అయినా బెటర్ అయ్యా, ఏమి తప్పేం లేదు. పొద్దున్న లేస్తే అబద్ధాలు ఆడుతున్నానండి, పొద్దున్న లేస్తే మోసం చేస్తున్నానండి, పొద్దున్న లేస్తే తెంకర పనులు చేస్తున్నానండి అని అనుకుంటున్నాడు లోపల. పెడితే బాగుండదేమో కదా, తప్పు చేస్తున్నానని నాకే తెలుసు కదా అని. కాబట్టి యువర్ ఫాల్ట్స్, యువర్ డిఫాల్ట్స్, బై డిఫాల్ట్స్, ఎవ్రీథింగ్ గురువు విల్ టేక్ కేర్. అలాగ గురువుని ఆశ్రయిస్తూ ఉంటే ఈ చెత్త పనులు, అబద్ధాలు ఇవన్నీ తగ్గుతాయి. తగ్గవా? లోపల తెలుస్తుంటది కదా, బాగుంటది కదా, అన్ని అబద్ధాలు ఆడుతుంటే ఆటోమేటిక్గా అవి మెల్లగా డ్రాప్ అవుతాయి. ఏమంటున్నారు తాతగారు? ఒరే నీ క్వాలిఫికేషనే అదిరా అన్నాడు. అంతే, బాయ్, మొత్తం ఆల్ ద డిఫాల్ట్స్ విల్ క్లోజ్. అవునా? షట్ ద డోర్ అన్నట్టు. ఇక ఆ ఛాంబర్ ఉండదు. ఇక ఎవరిని ఆశ్రయిస్తే? గురువుని ఆశ్రయిస్తే. అందుకని నాకు అంతర్యామిగా అన్న విషయం ఎప్పుడూ గుర్తు చెయ్యి, మాయలో నన్ను పడేయకు. ఇట్ ఈస్ నాట్ నెగటివ్, ఇట్ ఈస్ మోర్ పాజిటివ్. ఉదాహరణకి కైకేయి అమ్మవారు ఉన్నారు. టైం ఉందా మీకు? చెప్పుకుంటా పోతా ఉంటాను, టైం పట్టించుకోండి. కైకేయి అమ్మవారు ఉన్నది కదా. ఒక ఆయన చెబుతాడు, అసలు ఈమంత దుర్మార్గురాలు లేదు, ఈమంత దుష్టురాలు లేదు రామాయణంలో, అందువల్ల కదా రాముడు వెళ్ళిపోయాడు అని చెప్తాడు. రాముడు, సీత, లక్ష్మణుడు చాలా బాధ కలిగింది ఆ రాజ్యానికే ఈ ఒక్కదాని వల్ల, కైకేయి వల్ల. కానీ ఒక మహాత్ముడు ఏం చెప్తాడో తెలుసా? పర్సెప్షన్ అంటే అంత గొప్పగా ఉంటుందని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్తున్నాను. ఇలాంటివి కోకొలలు. వారేమంటారు తెలుసా? అసలు ఆ కైకమ్మ ఇంత కార్యం చేయడానికి ఎంత మదనపడి ఉంటది, ఇది ఎవడికి అర్థం అవుతుంది? ఆమె రాముణ్ణి అడవికి పంపించడానికి ఆమె పడిన క్షోభ ఏమిటో ఎవరికి తెలియదు. ఏమన్నా అర్థమవుతుందా? అన్ని క్వశ్చన్ మార్క్ ఫేజ్లు పెట్టారు. ఎంత గొప్ప పర్సెప్షన్ అండి. ఒకడేమో వచ్చి కైక ఇంత దుష్టురాలు, ఆమె కోరిక నెరవేర్చుకుంది భర్త ద్వారా, ఏదో నీచంగా మాట్లాడతాడు. ఇంకొక ఆయన అంటాడు, మహాత్ముడు అంటే యోగి, ఒక రాజయోగి ఏమంటారు తాతగారు, ఆయన ఏమంటారు, అసలు ఈ తల్లి ఎంత కథను నడిపింది, ఒక పెద్ద దుఃఖాన్ని మింగి, ఒక పెద్దదైనటువంటి అపవాదు మింగి, ఒక పెద్దదైనటువంటి ఒక అందరూ నిందలు వేస్తుంటే మోయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఆమెలో ఉంచుకుని, ఏమండి ఆమె అంత పని చేసింది. ఆమె బాధ ఎంతో, ఆమె దుగ్ధ ఎంతో, ఆమె పడుతున్న వేదన ఎంతో ఎవరికి తెలుసు అంటాడు ఇంకొక ఆయన. చూడండి ఎలా ఉందో. ఎట్లుంటాడు మానవుడు? మామూలు మనిషికి, ఒక రాజయోగికి అంత డిఫరెన్స్ ఉంటుంది. కథ చదవటంలో కానీ, దాని లోతులు పరిశీలించటంలో కానీ అంత వ్యత్యాసం ఉంటుంది, అంత తేడా ఉంటుంది. ఒక క్యారెక్టర్ని ఎనలైజ్ చేయాలంటే ఒక మహాత్ముడు ఎట్లా ఎనలైజ్ చేస్తాడు, ఒక మామూలు మానవుడు, ఇది ఊరికే చదువుకున్నటువంటి పైన చదువుకున్న కథని చూసో లేకపోతే ఇంకొంచెం లోతు చదువుకున్నప్పటికీ వాడి పర్సెప్షన్ అంతే ఉంటుంది కదా. మరి అంటే మనం చదువుకునే రీతిలో అది మనకు, మన బుర్రలకు స్టాండర్డ్స్ని డెవలప్ చేస్తాయి.
సంకీర్తన పాడినా, చదివినా, విన్నా కలిగేది ఏమిటయ్యా అనంటే మన స్టాండర్డ్స్ని, ఆలోచన స్థాయిని పెంచుతాయి. పొరపాటు చేయడానికి అవకాశమే లేదు. ఒకవేళ చేసిన డజంట్ మ్యాటర్. ఓకే, ఇన్ ఫ్యూచర్ కూడా నేను చెప్పేది జస్ట్ సే మాస్టర్, ఐ సబ్మిట్ మాస్టర్, ఐ ట్రాన్స్ఫర్ యూ, ఐ సరెండర్ యూ. అంత బాగా చెప్పాడు ఈ సంకీర్తన. ఎంత చెప్తే ఈ మానవుడికి అర్థం అవుద్ది, ఎంత చెప్తే వీడు మారతాడు. మీకు ఇంకొక సీక్రెట్ చెప్తా. మీరు చూసే మనుషులు, లేదా మీకు దొరికిన హస్బెండ్స్ లేదా వైఫ్స్, అందరికీ ఇది, వైఫ్స్, హస్బెండ్స్, బంధువులు, ఎట్సెట్రా అందరూ, వాళ్ళ చేష్టలు, వాళ్ళ గుణాలు, వాళ్ళ ప్రవర్తనలు మారకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? దుర్మార్గంగా ఉంటారు చూసారు, వాళ్లకు అంతటి సబ్మిషను, అంత సరెండర్ లేకపోవడం వల్ల వాళ్ళు మారరు. మీరు పురాణ గాథల్లో కొంతమందిని చూడండి, సుకన్య, తర్వాత మనకి చవన అని వస్తారు. వాళ్ళు ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేసినా కూడా ఆ తల్లి లేదా ఆ తండ్రి, పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, వాళ్ళు కంప్లీట్ సరెండర్తో ఉండేవాళ్ళు భగవంతుడికి. వీళ్ళలో మార్పు వచ్చేది. అది లేకపోవడం వల్లనే ఎవరికి మారరు. ఇది టాప్ సీక్రెట్, మీకు ఓపెన్ చేసేసా. అర్థం కాదు చాలా మందికి. మీ తల్లులకు కొంచెం అర్థమైతే దాన్ని ఎక్కడైనా అప్లై చేస్తారేమో అని అపేక్ష. అర్థమవుతుందా? వాళ్ళ ఫాల్ట్స్ని కూడా ప్రేమించటమే తల్లి. ఎదుటివాడి ఫాల్ట్స్ని కూడా ప్రేమించటమే అసలైన ప్రేమ అంటే. ఆ స్టాండర్డ్కి మానవుడు లేడు. కాబట్టి మార్పులు రావడం అనేది అసమంజసం, రాదు. వాళ్ళు మారరు. ఎందుకని? ఇటువైపు అనుకున్న వాడిలో అంత సబ్మిషన్, అంత సరెండర్ లేదు. ఇలాంటి సీక్రెట్లు చెప్తా ఉంటా, ఐ ఓపెనింగ్ గా ఉంటాయి కదా మీకు. అమ్మ బాబోయ్, ఎంత దుర్మార్గంగా ఉన్నాం మనం ఇన్ని సంవత్సరాలు, 50 ఏళ్ళు వచ్చేసినాయి అనిపిస్తుంది కదా. పోనీ 45 ఏళ్ళు, 50 ఏళ్ళు వదిలేపోని పర్వాలా, ఇప్పుడైనా లేట్ కాదు, ఏమవుతుంది, ఇప్పటి నుంచి అయినా దాన్ని అట్లా ట్రై చేయండి తల్లి. రైట్, సరస్వతి సూక్తంలో మనం కంప్లీట్ చేసేసాము. ఒకసారి చెప్పేసుకుందాం తల్లి. ఒకసారి మనం కంప్లీట్గా ఒకసారి చెప్పేసుకుంటే మీకు నోరు తిరిగేసి ఒక 2 క్లాసులు అయిన తర్వాత దీని కామెంటరీ స్టార్ట్ చేస్తా తల్లి. శిల్పమ్మ స్టార్ట్. గణపతి మంత్రం. అవును తల్లి, అవును, గణపతి మంత్రం నుంచి స్టార్ట్ చేయాలి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రయవతు. తల్లు మీరందరూ కూడా చెప్పుకోవచ్చు బంగారం, కామ్గా ఉండొద్దు, తనతో పాటు చెప్పండి. ఎవరు చెప్పినా వాళ్ళతో పాటు చెప్తుంటే మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. గమ్మున కూర్చుంటే ప్రాక్టీస్ అవుతామ్మా. మా శిల్పమ్మ కమాన్. ఇయమదదాత్ రభస మృణచ్యుతం దివో దాసం ఉద్భద్రస్వాయ దాసుషే యా శశ్వంత మాచకా తావసంపనిం తాతే దాత్రాణి తవిస సరస్వతి.
इयं सुष्मेभिर्भिसक इवारुजत् सानु गिरीणां तविसेभिर्भूर्मिभिः पारावतग्निमवसे सुवृत्तिभिः सरस्वती माविवासेम धीतिभिः సరస్వతి మూడు చెప్పండి. सरस्वती देवनिदो निबर्हय प्रजां विश्वस्य वृषयस्य मायिनः उत क्षितिभ्यो अवनीरविन्दो विषमेभ्यो अश्रवो वाजिनीवती. గుడ్ తల్లి, గుడ్ తల్లి. అమ్మ మాధవి తల్లి. ప్రణో మాధవి మైక్ ఆన్ చేయి బంగారం, మైక్ ఆన్ చేయమ్మా. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्रयवतु यस्त्वा देवी सरस्वती యస్త్వా కాకుండా యస్త్వా అని కొట్టు తల్లి. యస్త్వా దేవి यस्त्वा देवी सरस्वती उपभ्रूते दनेहिते इन्द्रं न वृत्ततूर्ये గుడ్. त्वं देवी सरस्वत्यवा वाजेषु वाजिनी रथा पूषेव नः सनिम् గుడ్. उतस्यानः सरस्वती घोरा घोरा हिरण्यवर्तनिः रुद्रघ्नी वष्टिसुष्टुतिम् భలే భలే, వెరీ గుడ్ బంగారం. ఆమా శ్యామలమ్మ. యస్యా యస్యా అనంతో అహిత్సతు ఆహృతస్తు. అహృతస్తు గుడ్. ఏష సత్ ఏషశ్చరిష్ణురర్ణవః. ఏష సరిష్ణురర్ణవః ఏం పర్లేదు తల్లి, తిరుగుద్ది. అది 2-3 సార్లు అనుకుంటే తిరుగుద్ది. కమాన్ మళ్ళా. యస్యా అనంతో ఋతస్తతు ఆహృతస్తు. అహృతస్తు ఏష ఏషాచ ఇప్పుడు ఏషశ్చ ఉంది కదా. ఏషశ్చరిష్ణురర్ణవః. ఏషస్త రిష్ణురర్ణవః గుడ్. అసం అమశ్చరతి రోరువత్. అమశ్చరితరోరువత్ అమశ్చరతి. అమశ్చరతిరోరువత్ గుడ్. తాను పైన లేదు. సానో మామూలుగా చెప్పు. సానో విశ్వా అతిద్విషః. తాను విశ్వా అతిదుషః స్వసర్జ్ఞా స్వశ్రూరణ్యా. స్వశ్రూరణ్యా ఋతావరీ అనంత అతః అతన్న హేవ సూర్యః. అతన్న హేవ సూర్యః. కష్టపడుతున్నావు ఎందుకు బంగారం? ప్రాక్టీస్ చేయలేదా? చెయ్యాలి. చేస్తున్నాను గారు, ఇంకా నోరు సరిగ్గా తిరగట్లే. రావట్లే. మీది వింటూనే చేస్తున్నాను అన్నమాట. ఒకసారి చెప్పండి, ఒక 2-3 సార్లు వినండి, ఒకసారి చెప్పండి. ఎందుకంటే అలాగే చేస్తాను. వెరీ గుడ్. అంతే వస్తుంది తల్లి. సౌమ్యమ్మ, సౌజన్య తల్లి. తన ప్రియ उत नः प्रिया प्रियासु सप्तस्व सासु जुष्टा सरस्वती स्तोभ्याभूत् आपपृषि पार्थिवानि उरुरजो अन्तरिक्षं
सरस्वती निदस्पातु నిదస్పాతు निदस्पातु త్రిషధస్ सप्तधातुः पञ्चजाता वर्धयन्ति वाजे ఆహా वाजे పైన వాజే వాజే वाजे वाजे हव्याभूत् హరిణి తల్లి దేవీం వాచమజనయంత దేవా తాం విశ్వరూపా పశవో వదంతి పశవో పశవో దీర్ఘం ఉంది చూడు పశవో వదంతి పశవో వదంతి సానో మంద్రేషు మూర్జం దుహానాదేనుః వాగస్మానుప సుష్టుతైతు జం మూర్జం దుహాన మంద్రేషు కాదు మంద్రేష నెక్స్ట్ చత్వారి వాక్పరిమితా పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణః గుహాత్రీని నిహితాన్ నేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి మనుష్యా దీర్ఘం ఉంది బంగారం మనుష్యా ఆ, వదంతి వదంతి అవును తల్లి శిల్పమ్మ 15 ఒక్కొక్కటి చెప్పేసేయండి లాస్ట్ అందరికి ఒక్కొక్కటి వస్తుంది ఉత్వాహ ఆ, పశ్యన్న ఉతత్వః ఉతత్వః పశ్యన్న దర్ద ఇది నేను సరిగా ప్రాక్టీస్ చేయాలమ్మా ఇంకా పర్లేదు ద- దర్ద దదర్శ వాచం వాచం మళ్ళా చూడు ఉతత్వః పశ్యన్ న దదర్శ వాచం ఉతత్వః పశ్యన్న దదర్శ వాచం ఉతత్వః ఉతత్వః శృణ్వన్ న శృణోతి యేనాం అనోత్వస్మై ఉతోత్వస్మై ఉతోత్వస్మై తన్వం తన్వం విసస్రే జయేవ జాయేవ జాగ దీర్ఘం పెట్టు జాయేవ పత్యుః ఉషస్తి సువాసాః ఊషతి 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 ఉషతి ఊషతి సువాసా ఆహా దీర్ఘం పెట్టు లాస్ట్ లైన్ మళ్ళీ సువాసాః జయేవ జా దీర్ఘం పెట్టు సారీ జాయేవ పత్యుః ఉషస్వతి ఉషతి ఉషతి సువాసాః సువాసాః అవును తల్లి దీర్ఘం ఉంది కదా అందుకని మాధవి తల్లి నెక్స్ట్ ది అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అపశస్త్ర అప్రశస్త అప్రశస్త ఇవస్మసి ప్రశస్తిం అంబనస్కృది బాలే వెరీ గుడ్ నెక్స్ట్ అమ్మా శ్యామల पावकाना सरस्वती वाजेभिर्वाजिनीवती यज्ञं వష్టు वष्टु धिया वसुः భలే అంతే బంగారం అంతే వెరీ గుడ్ సౌజన్యమ్మ आनो दिवो बृहतः पर्वता दा దాని सरस्वती పర్వతాదా అంతే पर्वतादा सरस्वती यजातगन्तु यज्ञं यजतागन्तु यज्ञं हवं देवी जुजुषान घृताची
షగ్మాంనో వాచముషతి శృణోతు శృణోతు మళ్ళీ ట్రై చేయి, వచ్చేస్తుంది తల్లి. అందరూ ట్రై చేయండి. ఆనో మొత్తం అమ్మ. తల్లి ఆనో. ఆనో దివో బృహతః పర్వతాదా పర్వత చూడు, పర్వాకి పైన ఉంది. పర్వతాదా సరస్వతీ యజతాగంతు యజ్ఞం హవం దేవి జుజుషాన ఘృతాచీ షగ్మాంనో వాచముషతి శృణోతు. ఇది మీకు బాగా అవును తల్లి, ఇది మీకు బాగా నోటికి వచ్చేసిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుందో మీకే చెప్పాలి. యుల్ ఫీల్ సో పయస్. ఇన్ని వాక్యాలు సరస్వతి అమ్మ నా నోట్లోంచి చెప్పించుకుంటుందా, ఏమి దయా అని కదా. ఇది నేను ప్రయత్నిస్తే వచ్చిందా కాదు, ఆమె నాట్లోంచి చెప్పుకోవాలనుకుంటే వచ్చి అందుకు నన్ను కూర్చోబెట్టింది కదా. ఇప్పుడైనా కూర్చో తల్లి అని చాలా ప్రేమగా కూర్చోబెట్టింది ఆవిడ. షీ డింట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. షీ టాట్ ఎవ్రీథింగ్ విత్ గ్రేట్ కంపాషన్. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. దాన్ని ఎంతగా ఉపయోగించుకుంటామో అంతగా. క్లాస్ మానకుండా అన్ని పనులు పక్కన పెట్టండి. ఎమర్జెన్సీ మీకు ఆరోగ్యం బాగోలేదు అంటే తప్ప, అదర్వైజ్ యూ ప్లాన్ ఫర్ ద క్లాస్ ద బిఫోర్ డే. అర్థమవుతుందా? మీకు గనక అలాంటి పట్టుదల ఉంటే నేను ఫాస్ట్గా చెప్పడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. లేదంటే లేదు, మీరు రాలేదనో ఇంకొకరు రాలేదనో ఆగి 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 చెప్పాల్సి వస్తుంది. సరస్వతికి అలా ఇష్టం ఉండదు. షీఈ్ ఎ ఫ్రీ ఫ్లో. అందుకే నేను అలాంటి రూల్ పెట్టుకోను. ఎవరు వస్తే నా ముందు ఎవరు కూర్చుంటే వాళ్ళకి ఆ విద్య వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎక్కడ ఆగదు. ఏమండి, ఎవరో రాలేదని పాఠం చెప్పడం మానడం, లేకపోతే వాళ్ళ కోసం ఆపడం అస్సలు జరగదు. ఇది గుర్తుపెట్టుకుని మీరు పాఠానికి ఎలాగొట్లాగా ముందుగానే ప్రిపరేషన్స్ చేసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. మాధవి తల్లి చెప్పమ్మా. అమ్మా లాస్ట్ వర్డ్ ఉంది కదా, కరెక్ట్ చెప్తున్నానా అనేది ఒకసారి డౌట్ ఉందమ్మా. రైట్, చెప్పమ్మా. లాస్ట్ మంత్రం చెప్పండి. షడ్గాంనో కదా, షగ్మా గా కింద మావత్తు కదా అది. షగ్నాంనో కాదమ్మా, నువ్వు నా మాట వినకుండా మాట్లాడుకో. షగ్మాంనో. షగ్మాంనో అది షగ్మాంనో. షగ్మాం అది చెప్పేసేమ్మా, ఆ మంత్రం చెప్పేసి. ఆనో ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీ యజతాగంతు యజ్ఞం హవం దేవి జుజుషానా ఘృతాచీ షడ్గాంనో కాదు షగ్మాంనో. షగ్మాంనో వాచముసతి శృణోతు. అవును, ఏమక్కర్లా. ఎక్కడైనా పదం తప్పుగా ప్రొనౌన్స్ చేస్తున్నాం అని అనుకుంటే తల్లి, దాన్ని 1-2 సార్లు అనండి అంతే. ఇబ్బంది పడాల్సిన పనే లేదు. తప్పు చెప్పడం వల్ల మీకేమి నష్టం జరగదు. ఇట్ ఈస్ ఫర్ కరెక్షన్. ఒక్కసారి చదివేస్తే కరెక్ట్ వచ్చేసింది అన్నది ఎక్కడా లేదు భూమి మీద. దాన్ని చెయ్యగా 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 మీకు ఆ ఫ్రీ ఫ్లో వస్తూ ఉంటుంది. ఏదైనా చేసే కొద్దీ కదా. సాధన వలన సమకూడు ధరలోన చెప్పలే, మీ అందరికీ తెలిసిందే. మీరు చేయాల్సిందేంటి, 1-4 సార్లు అనడమే. వినడం, అనడం, అనడం, వినడం. ఇవి 2 అయిన తర్వాత అప్పుడు విచారణ స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే దాని లోపల ఉండేటువంటి మర్మం తెలుస్తూ ఉంటుంది. చూసారా, తత్వం. తత్వం ఒకటే కాదు, దాని రహస్యం, దాని తాలూకు రహస్యం కూడా తెలియవస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఆ ఈజ్ వస్తూ ఉంటుంది.
అంతవరకు ఏంటో బలవంతంగా పట్టి ఏదో చెప్తున్నట్లుగానే అనిపిస్తుంది. ఇది అవసరమా మనకి? ఏదో యోగం చెప్పమంటే ఇవిడ ఇది చెప్తుంది ఏంటి అని అట్లాగే ఉంటుంది యోగం. ఏమి కంగారు పడాల్సిన పని లేదు. మీకు ఒక 2-3 విషయాలు చెప్తా, దీన్ని క్లోజ్ చేద్దాం. మీరు మామూలుగా చాలా ప్రయత్నాలు చేస్తారు. ఒక విషయానికి చాలా చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి ఒక్కొక్కసారి ఫలించకపోవచ్చు, విఫలం అవ్వచ్చు. చివరిగా ఒక్కసారి ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి విఫలమైతే చివరిలో ఒక్క ప్రయత్నం చేయండి, ఇంకొక్కసారి ప్రయత్నం చేయండి. ఏమి అర్థమవుతుందా? ఇవి కొన్ని మంచి విషయాలు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. రెండవది, అనుభవము, క్లాస్లో టీచర్ చెప్పేటువంటి పాఠము, రెండింటికి తేడా. అనుభవము, క్లాస్లో టీచర్ చెప్పే పాఠము తేడా. మొదటిది అంటే అనుభవం. మొదటిది ఏం చేస్తుంది? పరీక్ష ముందు పెట్టి తర్వాత పాఠం చెప్తుంది. అనుభవం ఏం చేస్తే పరీక్ష ముందు పెడుతుంది, పాఠం తర్వాత చెప్తుంది. ఏమండి? రెండవది, ముందు పాఠం చెప్తుంది, తర్వాత పరీక్ష పెడుతుంది. టీచర్ గారు పాఠం ముందు చెప్తారు, తర్వాత పరీక్ష పెడతారు. అర్థమవుతుందా? టీచర్ గారు చెప్పే పాఠం వేరు, మన అనుభవము వేరు. తర్వాత ఒక మనిషి అమ్మ సారీ కానీ థ్యాంక్స్ కానీ చెప్పగలుగుతున్నాడు అని అంటే అది వాడి యొక్క మెచ్యూరిటీ, వాడికి నిజమైన మానవత్వం ఉందని దానికి నిదర్శనం. వాడు సారీ కానీ థ్యాంక్స్ కానీ చెప్పడు. ఆ దేశంలో నాకు నచ్చేది అది ఒక్క విషయమే. అఫ్ కోర్స్ మీ పిల్లలు కూడా మీకు థ్యాంక్స్ చెప్తారు అనుకోండి, అది వేరే విషయం. దానికి కూడా నమస్కారం పెట్టండి, తప్పేం లేదు. ఏమండి? ఇప్పుడు ఈ జన్మలోనే కదా వాళ్ళ పిల్లలు, తర్వాత ఎవరు మళ్ళీ ఇంకెవరు పిల్లలు తెలియదు మనకి. వాళ్ళు కూడా చెప్తారు వచ్చి థ్యాంక్స్ అని. ఏమిటో వీడు థ్యాంక్స్ చెప్తాడు, తల్లిదండ్రులు కూడా వచ్చి థ్యాంక్స్ చెప్పడం ఏంటా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ దట్స్ ఓకే. సి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేశంలో ఉండేటువంటి కల్చరల్ ఎక్స్చేంజ్ ఉంటుంది చూసారా, అది ఇలాగే ఉంటుంది. అందులో మనం తప్పుని ఎంచాల్సిన పని లేదు. మన భారతీయ సంప్రదాయం అని ఊరికి నేను 4 కొట్టుకొని 4 బీక్కోమాకండి. దట్స్ ఆల్సో గుడ్. రెండవది, ఒక మనిషి ఎప్పుడైతే విలువల్ని నమ్ముతాడో అతడు ఆ విలువల్ని ప్రాణ స్నేహితులుగా పక్కనే నిలబడి కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తాయి. ఆ విలువలు వాళ్లకు కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటివిగా అవి ఉంటాయి. ఎందుకని? ఆ విలువలే నీ ప్రాణ స్నేహితులు కనుక. అలాంటి వాటిని ఎక్కువ మీ దగ్గర నిలబెట్టుకోండి, ఆ విలువల్ని పెట్టుకోండి కొన్ని. అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంగా ఉండేది ఏమిటయ్యా అంటే ఆ విలువలే. ఆ విలువలు ఏమిటయ్యా అంటే మీ ప్రాణ స్నేహితులు. బయట ప్రాణ స్నేహితులతో పని లేదు మనకి. ఉంటే మంచిదే కానీ తప్పేం లేదు. ఈ విలువలే నీకు ప్రాణ స్నేహితులు అవుతారు. ఈ డబ్బు, కీర్తి, బంధువులు వీళ్ళందరూ వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. దీస్ ఆర్ ఆల్ మూవింగ్ థింగ్స్ కదా. ఈ మూవింగ్ని పట్టుకొని ఇదవ్వక్కర్. కొన్ని వాల్యూస్ మీ జీవితంలో నడిపితే మీకు వాటి యందు వచ్చేటువంటి ధైర్యం వేరే. ఓకే, దాన్ని నమ్మితే ఏ కాలంలో మీకు ఏ రక్షణ కలగాలో ఆ రక్షణ నవిస్తాయి. ఏవి? ఆ విలువలు, ఆ వాల్యూస్. ఇంతే చాలు, మీ లైఫ్ హాయిగా ప్రశాంతంగా నడిచిపోతుంది. ఇక మిగతా క్వాలిటీస్ అంటారా, అవి ఎప్పుడూ మనం సాధన చేస్తూ ఉండాల్సిందే. ఎన్ని సద్గుణాలు సాధన చేసినా ఇంకా ఉంటాయి. రాముడికి ఎందుకు నమస్కారం పెడుతున్నావు అని అంటే ఒక ఆయన అన్నాడు. చాలా మంది రాశారుగా రామాయణాలు. ఎంతమంది రాశారండి? ఓ అమ్మ కొలలు ఉన్నాయి రామాయణాలు. 1 కాదు 2 కాదు, రాసిందే కదా కదా.
మళ్ళీ రాస్తూనే ఉన్నారు వాళ్ళు. ఏమయ్యా, రాసిన కథే కదా, చాలా మంది రాశారు, మళ్ళీ నువ్వు రాయాలా క్రొత్తగా అన్నారు. భావభూతి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఉత్తర రామచరిత అని రాశారు. ఆయన మన తెలుగు వారే, నార్త్కి వెళ్ళి సెటిల్ అయ్యారు లాంగ్ బ్యాక్. ఆయన ఉత్తర రామచరిత అని రాశారు. చాలా బాగుంటుంది అది, చాలా బాగుంటుంది. ఆయన అడిగారు ఒకసారి, ఏమయ్యా, ఆయన ఆయనని విడిచి భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఆ వియోగం అన్నమాట ఆయనకి. ఆ వియోగంలోంచి రామాయణం రాయాలని బుద్ధి పుట్టింది ఆయనకి. ఈయన రాముడు, ఆమె వెళ్ళినాడు సీత. కాసేపు తప్పే ఉంది, మంచిదే కదా. ఆ ఊహ కూడా చాలా గొప్పది. అట్లా ఆయన ఉత్తర రామచరితని రాశారు. ఆయన అడిగారు ఒకరు, ఏమయ్యా మళ్ళీ రామాయణం రాస్తానంటే చాలా మంది రాసి పెట్టేశారు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు రాయటం? ఇది నా తప్పు కాదయ్యా, రాముడు తప్పు అన్నాడు. ఏమనంటే, ఎన్ని సద్గుణాలు కొలిచినా, ఎన్ని సద్గుణాలు కీర్తించినా ఇంకా మిగిలిపోతున్నాయ్యా ఆయనలో అన్నాడు. ఎన్ని వాల్యూస్, ఎన్ని గుణాలు ఆయనలో, రాముడిలో ఎంత కీర్తన చేసినా కూడా ఇంకా సరిపోవట్లేదయ్యా. ఎందుకనంటే నా ఫాల్ట్ అయితే కాదు, నాకు తెలిసిన కాడికి కీర్తన చేస్తున్నా, కానీ ఇంకా మిగిలిపోయినవి ఉన్నాయి, ఇంకా అక్కడ ఉన్నాయి చాలా. అది రాముడి తప్పు, నా తప్పు కాదు అన్నాడు. చూసారు, అట్లా ఓ 2-3 విలువలు చేస్తేనే మళ్ళీ ఇంత కాపాడతాయని చెప్తున్నారు పెద్దలు. ఇక అన్ని గొప్పదైనటువంటి ఇమార్టల్ క్వాలిటీస్ గనక ఉంటే వాడు ఎవడవుతాడు? అవతారమూర్తి ఎవడో. వాడు పుట్టిన నెలలో మనం కూడా పుట్టామంట. అబ్బా, ఏమి భాగ్యం. చాలదు, చాలు. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి, హాయిగా మీ లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది. బెంగపడక్కర్లా, భయపడక్కర్లా. ఏతండి, అన్నీ చేసేది ఆయనే. మనం ఊరికనే మధ్యలో బ్రిడ్జ్గా ఉండి మనకే అంత పొగరైతే ఎట్టాగు, వారధిగా ఉన్న మనకంత పొగరైతే మొత్తం నడిపించేవాడికి వాడికి ఎంత ఉండాలి? వాడికి పొగరు లేదట, దయ్యే ఉందట. ఏం చేద్దాం? వీడికి మాత్రం ఒళ్ళంతా పొగరే. నేను వాడి ఉనికిని వాడు కాపాడుకోవడం కోసం ఏమైనా చేస్తాడు వాడు కదా. దట్స్ ఓకే. ఆయన ప్రణాళికలో భాగం ఇదంతా. ఈ సృష్టి అంతా ఆయన లీల. ఈ సృష్టిలో వాడు రకరకాల డ్రామాలు ఆడేస్తూ ఉంటాడు. అవండి, ఓ డైరెక్టర్ గారికి సినిమా తీయాలనిపించింది. సినిమా తీశాడు. ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయండి అందులో? ఓ అమ్మ, ఎన్ని క్యారెక్టర్లు పెట్టాడో. మళ్ళీ ఒకరోజు తెరపైన ఆయన సినిమా వేసుకుని చూసుకున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ ఎక్కడున్నాడు? అన్నిట్లో ఉన్నాడు. వాడే భగవానుడు అంటే. కాబట్టి నీ జీవితాన్ని డైరెక్ట్ చేసినా వాడే, నా జీవితాన్ని డైరెక్ట్ చేసినా వాడే. ఇది తెలిసినా మధ్యలో అప్పుడప్పుడు ఒప్పుకోం. నేను చదువుకుంటే కదా ఉద్యోగం వచ్చింది అంటాం, నేను చెప్తే కదా ఈ పాఠం నడుస్తుంది అంటాం. ఉందా లేదా? ఎప్పుడు రావాలా సబ్మిషన్? గురు సాంగత్యంలో ఉంటే వస్తుంది, సజ్జన సాంగత్యంలో ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. అందుకని మనకు కావాల్సింది ఎప్పుడు సత్సంగం, సత్సంగం, సత్సంగం. మిగతా ఊర్లో గొడవలంతా మనకు అనవసరం. ఏం చేసుకుందాం? పోనీ మనకేమైనా పరిష్కారం వచ్చా అంటే రావు. ఫైట్ చేద్దామంటే అంత దమ్ము సత్తా లేదు కదా. కమ్మ నోరు మూసుకుని కూర్చోవటం, వాళ్ళందరూ బాగుండాలని నమస్కారం పెట్టి. అర్థమైందండి? ఫైట్ చేయగలిగితే చక్కగా ఫైట్ చేయి. ఓ భగత్ సింగ్ లాగా చచ్చిపోవడానికి సిద్ధమైతే ఫైట్ చేయి. చచ్చిపోవడానికి భయం కదా, ఏం ఫైట్ చేస్తాం? ఏమంటారు? అందుకని మన తపశ్శక్తిని పెట్టాలి అక్కడ. అందరూ బాగుండడానికి ఒక 100 మంది గనక ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం చేస్తూ ఉన్నారనుకోండి, గ్రేట్ థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే ఇప్పుడు చేయట్లేదని కాదు, ఇంకా చెయ్యాలి. ఎంత చేస్తే అంత మంచిది. అందుకని ఈ పదం మనకి ఆధ్యాత్మ పదం దేని కొరకు అంటే, ఎవరిని వాడు ఉద్ధరించుకోవటం ఒకటైతే ఎవరిని వాడు ఉద్ధరించుకోవడంలోనే అంతా ఉద్ధరింపబడుతుంది కనుక. సింపుల్ థింగ్. బట్ ఆ సింపుల్ థింగ్ని మనం ఒప్పుకోం కదా.
అందుకే ఇంత సృష్టి జరుగుతుంది. సింపుల్ థింగ్ని ఒప్పుకోం, కాంప్లెక్స్ థింగ్ని మాత్రం ఒప్పుకుంటాం. లిటికెంట్ మానవుడు, డిప్లొమాట్, లిటికెంట్, లాజిక్, వాళ్ళంత కండిషను, ఓయమ్మ మామూలుగా నడవదు. అది విచారణ వచ్చిందనుకోండి, అవి మెల్లగా డ్రాప్ అవుతాయి. విచారణ రావాలంటే కొంత నాలెడ్జ్ కావాలి. కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేయాలి. కొంత ప్రాసెస్ వచ్చిన తర్వాత అప్లికేషన్ చేయాలి. సో నాలెడ్జ్ ఇస్ నాట్ అన్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ అన్ అప్లికేషన్. మీరు ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడే అలవాటు ఉంటే డ్రాప్ చేయాలి. దాన్ని నీ కంట్రోల్లో పెట్టుకుని వాక్కుని మాట్లాడాలి. ఏది పడితే అది వాగకూడదు, ఏది పడితే అది ప్రకటించకూడదు. వెయిట్ అంటిల్ ది ఆన్సర్ కమ్స్ టు యువర్ సెల్ఫ్. నీ తాలూకు పట్టినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో తల్లి, వాటికి ఆన్సర్స్ నీలోనే ఉంటాయి. 80% నీలోనే ఉంటాయి. ఇంకొక 20% గురుదయ వల్ల కొన్ని పోతాయి. గురువుకి సబ్మిట్ చేస్తుంటే గురువు కూడా చెప్పాల్సిన పని లేదు. పూర్వం ఋషిక వాటికల్లో గురువులు విద్యలు చెప్పేవాళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళు అడిగితే ఏం చెప్పేవాళ్ళు కదా, వాళ్ళకి ఎప్పుడు మూడొస్తే అప్పుడు చెప్పేవాళ్ళు. అది గురు శుశ్రూష అంటే. ఇట్లా టైం పెట్టుకుని ఈ టైంకి ఇది చెప్తా ఏం లేదు. వాళ్ళకి ఎప్పుడు ఇష్టమయ్యి, వాళ్ళకి ఎప్పుడు బాగుండి అనిపిస్తే అప్పుడు చెప్పేవాళ్ళు. ఈ శిష్యులు కూడా ఇది చెప్పండి అని అడగలే ఏ రోజు. వాళ్ళు ఏం చేశారు? గురువు సేవ చేసుకుంటూ వచ్చారు. నీళ్ళు దారా అంటే నీళ్ళు తెచ్చారు, వంట చేయరా అంటే వంట తీసుకొచ్చారు, కట్టెలు దారా అంటే కట్టెలు ఇంతే వాళ్ళు చేసిందల్లా. విద్య అంతా ఎలా నేర్చుకున్నారు? వాళ్ళకి ఎప్పుడు చెప్పాలని వీడికి అంటే వీడి తాలూకు డిసిప్లిన్ చూసి, వీడి తాలూకు గురువుకి కావాల్సినవన్నీ ఎట్ట చేస్తున్నాడో చూసి విద్య చెప్పేవాళ్ళు. అంటే అది కండిషన్ కాదు, బట్ వాళ్ళకి డిసిప్లిన్ వచ్చి, డిసిప్లిన్, డిటర్మినేషను కావాలి, డివోషన్. వాడికి ఉందా లేదా అని పరీక్ష చేసేవాళ్ళు. ఉందనంటే టక 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 విద్య చెప్పేవాళ్ళు. అని విద్య ఎలా వచ్చేది అని అంటే అడగకుండానే వచ్చేది వాళ్ళకి విద్య. మనం ఇప్పుడు ఎంత దేబ్రెల్లాడినా విద్య రాడల్లా. ఎందుకని? భక్తి లేదు. బేసిక్ భక్తి ఉందని మాట్లాడుకుంటుంది. భక్తి ఉందని ఎవడు చెప్పాలి? కృష్ణుడు చెప్పాలి, మనం చెప్పుకోకూడదు. వీడు నా భక్తుడు అని ఎవరు చెప్పాలి? కృష్ణుడు చెప్పాలి. అది వాడు భక్తుడు. మనం ఏం చెప్తాం? ఆల్ ద డివోటీస్ నమస్కారం అంట. చూసారు కృష్ణుడు ఏమంటాడు? ఎప్పుడు వాడు డివోటీ అని గుర్తు కృష్ణుడు అంటట ఒకరోజు, వీడు నా డివోటీ అంటట. అది తేడా. భక్తి నడుపుతున్నావా? అబ్బే భయం నడుపుతుంది. భయమే దాదాపుగా వెళ్తూ ఉంటుంది. సో మెల్లగా ఆ భయం లేకుండా చేసేదే అసలైన విద్య. ఆ విద్య కోసం ఆరాటపడండి. భక్తి కోసం వచ్చే విద్య ఉంది ఆల్రెడీ మీ దగ్గర, దాంతో పెద్ద మనకి భక్తి నడిచిపోతుంది. ఓకే, ఇది ఇచ్చిన వాడు వాడే కాబట్టి వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ద సీక్రెట్ ఇస్ దట్. అన్నట్టు ఎందుకు చేయాలి ప్రార్థన? ఒక పిల్లవాడు అడిగాట తండ్రిని, ఎందుకు చేయాలి ప్రార్థన, ఎందుకు చేయాలి స్వామికి పూజ, ఎందుకు పెట్టాలి నైవేద్యం, ఏవో అడిగట. ఆ తండ్రి చెప్పాడు చక్కగా, చిన్నగా, అందంగా. అంటే చక్కగా మంచి సాధకుడు కనుక చెప్పాడు. సాధన లేకపోతే ఎవడు చెప్పలేడు. ఏమో నువ్వు ఎందుకు చేయాలి అంటాడు. ఆ తండ్రి ఏం చెప్పాడు? నాన్న, నీకు నోరు ఇచ్చింది ఆయన, చేతులు ఇచ్చింది ఆయన, కళ్ళు ఇచ్చింది ఆయన, కాబట్టి ఆయనకి మొక్కాలయ్యా అన్నాడు. ఈ నోరు ఎవరి గురించి మాట్లాడుతోంది? ఈ నోరు నువ్వు తెచ్చుకున్నావా? లేదు. చేతులు నువ్వు తెచ్చుకున్నావా? కాళ్ళు తెచ్చుకున్నావా? కళ్ళు తెచ్చుకున్నావా? ఏమి తెచ్చుకోలేదు నువ్వు. మరి ఇచ్చిన వాటిని వాటి కోసం ఉపయోగించాలి కదా, ఆయన కోసం ఉపయోగించాలి కదా అని చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు ఆ తండ్రి. అట్లా చెప్పాలి మన పిల్లలకి. ఈ సరస్వతి సూక్తం మళ్ళీ మీ పిల్లలకి చెప్పాలి. లేదు వాళ్ళు నేర్చుకోవట్లేదయ్యా అంటే గట్టిగా ఇంట్లో చెప్పాలి. లేదు మీరే చక్కగా
దాన్ని చక్కగా రిపీట్ చేస్తూ ఉండాలి. వింటూ 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 వాళ్ళకే వచ్చేస్తుంది. సంస్కారం అనేది ప్రత్యేకంగా ప్రెషర్ చేయాల్సిన అవసరం కూడా ఉండాల్సిన ఇది లేదు. జస్ట్ అలా వింటున్నట్లుగా మీరు నామం చెప్పుకోవటం, సంకీర్తన పాడటం, ఇట్లా చాంట్ చేయటం, ఒక అరగంట కూర్చుని మీకోసం మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటాం. అమ్మో అమ్మ ఏదో చాలా సీరియస్గా చేస్తాను అని చాలా ముచ్చటపడి చూస్తూ ఉంటారు. మీరు ఏది చేస్తే దాన్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు తప్ప మీరు చెప్తే ఇన్స్పైర్ కారు. అర్థమైంది? మానవుడు చెప్పితే చేయడం, నచ్చితే చేస్తాడు. అట్లా నచ్చేట్టుగా మీ ప్రవర్తన ఉండాలి. ఏం తల్లి హరిణేమ? అమ్మా అంటే ప్రతి విషయము చెప్పకుండా వాళ్ళే తెలిసి చేసుకుంటారు. అది కరెక్ట్. మీరు చెప్పారు కరెక్ట్ అది. బట్ కొన్ని విషయాలు చూసి తెలుసుకోలేరు కదమ్మా! అంటే అప్పుడు చెప్పాలి వద్దా ఇట్ అని. ఈస్ ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది మనకు తెలియాలి ఫస్ట్. వాళ్ళకి ఇంకా ఆ మెచ్యూరిటీ లేదు కాబట్టి దాన్ని గైడ్ చేయడం వరకే మీరున్నారు. మీరు ఆ తెలియని విషయాన్ని మీరు గైడ్ చేయడం వరకే ఉన్నారనే దాన్ని మీరు పెట్టి వాళ్ళు బాగుండాలి అనేటువంటి దాన్ని నిరంతరం, వాళ్ళనే కాదు మీ బిడ్డలే కాదు అందరి బిడ్డలు, ఈ బిడ్డ వింటలేదనుకోండి, ఇలా వినని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వినాలి తండ్రి అని చెప్పి పెడితే నీ కొడుకు కూడా ఆటోమేటిక్గా వింటాడు. వీడే అన్నావు అనుకో, నా కొడుకు నా మాట వినాలా, నా కూతురు నా మాట వినాలా అన్నదాన్ని ఇంపోజ్ చేసావనుకో, వర్కౌట్. నీ ప్రార్థన అట్లా నడవాలి. ఇప్పుడు ఈ ప్రార్థన ఎవరిని ఉద్ధరించడానికి? నిన్ను ఉద్ధరించడానికి, వాళ్ళని ఉద్ధరించడానికి కోసం కాదు. అంటే నువ్వు దాని తాలూకు మెలకువ తెలుసుకుని ప్రార్థన చేస్తున్నావు. తద్వారా నీ చుట్టూ ఉన్న పిల్లలు, నీ దగ్గరకు పాఠం వచ్చేటువంటి పిల్లలు, నీ పిల్లలు అందరూ సంస్కరించబడతారు ఆటోమేటిక్. వాళ్ళకి తప్పకుండా ఇగ్నైట్ అవుతుంది, వస్తుంది. తల్లి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వేయండి, లేకపోతే లీవ్ చేద్దామమ్మా. మీరు అడగక్కర్లేకుండానే చెప్పేస్తుంటా విషయాలు. ఓకే, మీరు జస్ట్ దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉండండి మైండ్లో. అవి తప్పకుండా అప్లికేషన్లోకి వచ్చేస్తాయి విదౌట్ యువర్ సెన్స్. వాట్ గురు డస్ ఇస్ హీ జస్ట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ విదౌట్ నోయింగ్ యువర్ సెల్ఫ్. మీ గురించి కూడా మీకు తెలియకుండానే మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. దట్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఎ గ్రేస్ బై మాస్టర్. తల్లి వాస్తే వాస్తే మాస్టర్స్ కైండ్ గ్రేస్ టు ఆల్ ఆఫ్ యూ తల్లి. వాస్తే. నమస్తే బంగారం. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే తల్లి. నమస్తే తల్లి.